హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచిగా చదువుకుంటున్నారు, మంచిగా నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఈ సెషన్ తోటి మీ నీట్ ప్రిపరేషన్ ఇంకో వేరే లెవెల్లో వెళ్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ట్రాన్స్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి రెగ్యులర్గా మీకు క్వశ్చన్స్ వచ్చాయి. ట్రాన్స్పిరేషన్ కొంచెం క్రిటికల్ టాపిక్ కూడా, ఎందుకంటే కొంచెం అర్థం కాని టాపిక్ అనమాట, కొంచెం కష్టంగా ఉంటుంది. సో దాన్ని మనం సొల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఇవాళ. లెట్స్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ అస్. అండ్ అదే కాకుండా దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి వస్తాయో నీట్ ఇంక ఎంసెట్ బేసిస్లో కూడా మనం అన్ని డిస్కస్ చేసుకుందాం. సో స్టే టిల్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. ఇంకా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు మనం ట్రాన్స్పిరేషన్లో ఏం చదువుతామంటే, దీనికన్నా ముందు చాప్టర్ మనం ఆల్రెడీ చదివాం. ఓకే, దీనికన్నా ముందు సెషన్లో యాక్చువల్గా మనం చదివింది ఏంటంటే, నెగటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల నీళ్ళేమో కిందన రూట్స్ నుంచి స్టెమ్ వరకు వెళ్తున్నాయి, లేదంటే లీవ్స్ వరకు వెళ్తున్నాయి అని చదువుకున్నాం. సో ఇవాళ అదే డెప్త్లోని ఏ ఫోర్సెస్ వల్ల అవన్నీ జరుగుతున్నాయో మనం కొంచెం డెప్త్లో వెళ్ళి నేర్చుకుంటాం ఇవాళ. సో ఈ క్వశ్చన్ నేను ఎలాగో చెప్పాను. ఓకే, ఈ చాప్టర్ నుంచి షార్ట్గా 2 to 3 క్వశ్చన్స్ గ్యారంటీ. ఓకే, జస్ట్ లైక్ ఫోటోసిన్థసిస్ చాప్టర్లో ఎలాగైతే 3 క్వశ్చన్స్ రావచ్చు, అలాగే ఇందులో కూడా 2 to 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దగ్గర మీకు 12 మార్క్స్ వరకు మీరు ఈ చాప్టర్లో మంచిగా చదువుకుంటే మీరు స్కోర్ చేయగలుగుతారు. దాని తర్వాత నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ టాపిక్లో చూసుకుంటే, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, అవునా కదా, పబ్లిక్ ఎగ్జామ్స్లోని. దాని తర్వాత మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్ అంతా నేను మీకు కవర్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో అదంతా ఈ చాప్టర్స్ అన్నింటిలో నేను కవర్ చేస్తున్నాను ఇప్పుడు ఉన్న సెషన్స్ అన్నింటిలో. ఫైన్, నెక్స్ట్కి వెళ్ళిపోతే, ఇవాళ నేను చెప్పినట్టు ట్రాన్స్పిరేషన్ గురించి చదువుకుంటాం. దాని తర్వాత ఏ ఫ్యాక్టర్స్ ట్రాన్స్పిరేషన్ ఎఫెక్ట్ చేస్తున్నాయో చదువుకుంటాం. దాని తర్వాత అసెంట్ ఆఫ్ శాప్ అనే ఒక టాపిక్ ఉన్నది. ఎలా నీళ్లు మీదకి వెళ్తున్నాయి ప్లాంట్ వరకు, కింద రూట్స్ నుంచి ప్లాంట్ వరకు. అసెంట్ అంటే మీదకి ఎక్కడం, ఎలా ఎక్కుతున్నాయి. దాని తర్వాత ట్రాన్స్పిరేషనల్ పుల్ అవుట్ ఉంది. లాస్ట్లో అప్టేక్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్ అయాన్స్ ఏవైతే మినరల్ అయాన్స్ ఉన్నాయో, ఫాస్ఫరస్, సల్ఫరు, క్లోరైడు, పొటాషియం, ఇవన్నీ ఏవైతే మినరల్ అయాన్స్ ఉన్నాయో ప్లాంట్లో, అవి ఎలా ప్లాంట్ లోపలికి వస్తున్నాయి, ఎలా ట్రావెల్ చేస్తున్నాయి ప్లాంట్ అంతట్లోని, అది కూడా నేర్చుకుంటాం. సో మంచిగా చూడండి, మొత్తం క్లియర్ అయిపోతుందని నేను నమ్ముతున్నాను మీకు. సరే, నౌ ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద వేపర్ ఫార్మ్ ఫ్రమ్ ది ఎక్స్పోజ్డ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ కాల్డ్ అస్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అని మనకు డెఫినేషన్ అడిగితే ఇంగ్లీష్లో ఇలా వెనక్కి ఉన్నది రాసుకుంటాం, కానీ తెలుగులో మనం ట్రాన్స్పిరేషన్ అంటే ఏమిటి, ఆకుల నుంచి నీరు ఆవిరైపోవడం. ఓకే, మీ ప్లాంట్ ఒక చెట్లోని ఆకులు, అది కాకుండా ఏదైతే ఎక్స్పోజ్డ్ పార్ట్ ఉన్నదో అక్కడ ఏ చోటు నుంచైనా నీరు ఆవిరైపోతున్నది అట్మాస్ఫియర్లోకి, అంటే దాన్ని మనం అంటాం ట్రాన్స్పిరేషన్ అంటాం. అంటే ప్లాంట్ పార్ట్స్ నుంచి నీళ్లు ఆవిరైపోవడాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అని అంటాం. ఇప్పుడు ట్రాన్స్పిరేషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ప్లాంట్స్కి ట్రాన్స్పిరేషన్ ఎందుకు అవసరం ఉందో అని మనం ఆలోచిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లోకి వచ్చేది ఏంటంటే, ప్లాంట్స్కి ట్రాన్స్పిరేషన్ ఎందుకు చేయాలి, వాటికి అవసరం వచ్చింది అంటే, మనం ఎలాగైతే ఒక వేడి జాగాలో ఉన్నప్పుడు, ఒక వేడి ఏరియాలో ఉన్నప్పుడు, వేడిగా చాలా హాట్గా ఉన్నది ఏరియా, ఓకే, అలాంటి చోట ఉన్నప్పుడు మన బాడీది న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే ఇట్ విల్ స్వెట్, అంటే మనకి చెమటలు వస్తాయి. చెమటలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, చెమట బయట ఉన్న స్కిన్ మీద వచ్చినప్పుడు ఆ దగ్గరున్న గాలి ఏదైతే ఉందో ఆ గాలి త్రూగా ఆ చెమట ఆవిరైపోతుంది. అదైన ప్రతిసారి మనకు ఒక కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది మన ఒంటికి, అవునా కదా. ఎవ్రీ టైమ్ వి స్వెట్, మనకి ఎప్పుడైతే చెమటలు పడతాయో, చెమటలు పట్టిన ప్రతిసారి మన మొగాన్ని గట్టిగా గాలి తగ్గగానే మనకు కూల్ అవుతుంది మన బాడీ. సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే, మన బాడీ ఏం చేస్తున్నదంటే, ఇట్ ఈస్ ట్రయింగ్ టు అవర్ బాడీ, మనది ఏదైతే బాడీ ఉన్నదో ఇట్ ఈస్ ట్రయింగ్ టు కోప్ అప్ విత్ ద టెంపరేచర్ అరౌండ్. మన బాడీది నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత ఉండొచ్చు, దగ్గర 37 degrees Celsius ఉండొచ్చు, అవునా కదా. ఈ 37 degrees Celsius ఏదైతే ఉందో, 37 degrees Celsius అన్ని చోట్ల ఉంటుందా? మనం ఏ ప్రాంతాల్లో ఉంటామో ఆ ప్రాంతంలో 37 degrees Celsius మొత్తం ఇయర్ అంతా ఉంటుందా, ఏడాది అంతా ఉంటుందా అంటే ఉండదు. వేడి కాలంలో లేదంటే ఎండాకాలంలో గ్యారంటీగా 40-45 కూడా క్రాస్ అవుతుంటాయి. కొన్ని జాగాల్లో 50 degrees Celsius వరకు కూడా వెళ్తుంది. అంత వేడి మనం చూసాం. సో అలాంటి జాగాల్లో ద బెస్ట్ డిఫెన్స్ మెకానిజం అవర్ బాడీ హ్యాస్ టు డీల్ విత్ టెంపరేచర్. అంత టెంపరేచర్లో కూడా బతకాలి అంటే మన బాడీ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ స్వెట్. ఆ చెమటలు పట్టడం వల్ల బాడీ
ఏం చేస్తుందంటే బాడీ టెంపరేచర్ని కూల్ డౌన్ చేసుకోవడం ట్రై చేస్తుంది, మేనేజ్ చేసుకోవడం ట్రై చేస్తుంది. వీఆర్ హోమియోథర్మిక్ యానిమల్స్. మన టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మన బాడీ టెంపరేచరు ఎక్కువ తక్కువ అవుతే మన మెటబాలిజం, మన ఎంజైమ్స్ అన్ని పనిచేయడం ఆగిపోతాయి. సో ఇదే ఎగ్జాంపుల్ మనం ప్లాంట్స్లో చెప్పుకుంటే, ద సేమ్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ప్లాంట్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో ఫర్ ద సిమిలర్ పర్పస్. ఓకే, వాటి అరౌండ్ ఉన్న గాలి చాలా ఎక్కువ వేడిగా ఉన్నది, లేదంటే వాటి అరౌండ్ ఉన్న అట్మాస్ఫియర్ చాలా వేడిగా ఉందంటే ఆవిరైపోతూ ఉండడం స్టార్ట్ అవుతుంది నీరు. ఎక్కడి నుంచి? ఆకుల నుంచి, ఎక్స్పోజ్డ్ ఏరియాస్ నుంచి. ఇప్పుడు ఈ ట్రాన్స్పిరేషన్ అనేది ఏదైతే ఉందో దీన్ని నార్మల్గా మన నార్మల్గా కొన్ని నీళ్ళు మీరు ఎండాకాలం, ఫుల్ ఎండాకాలం, ఇప్పుడు ఆ ఎండాకాలంలో మీరు ఏం చేశారంటే నీళ్ళు తీసుకెళ్ళి పెట్టేశారు, నార్మల్గా ఓపెన్గా పెట్టేశారు. ఈ నీళ్ళు ఎప్పుడైతే ఓపెన్గా తీసుకెళ్ళి పెట్టేశారో ఇవి ఆవిరైపోతాయి. సో ట్రాన్స్పిరేషన్కి నీళ్ళు నార్మల్గా ఆవిరైపోవడానికి డిఫరెన్స్ ఏంటి అని మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం దానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అడ్రస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం అడ్రస్ చేస్తే ట్రాన్స్పిరేషన్ ఇంకా ఇవాపరేషన్ రెండు వేరే వేరే ఫినామినాస్ని మనం ఏం చేస్తాం? లైట్గా డిఫరెన్షియేట్ చేస్తాం. వాటి రెండిట్లో డిఫరెన్సెస్ ఏముందో చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పిరేషన్లో మనం చూసుకుంటున్నాం అంటే నెంబర్ 1 మనం తీసుకుంటే ట్రాన్స్పిరేషన్ ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటాం. ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటే ఒక బయలాజికల్ ఎంటిటీ అనేది ఇన్వాల్వ్ అవుతున్నది. ప్లాంట్ ఈజ్ ఎ లివింగ్ బాడీ, ఒక లివింగ్ బాడీ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతున్నది అంటే దాన్ని ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటాం. వేరస్ ఇవాపరేషన్ ఈజ్ అ ఫిజికల్ ప్రాసెస్. అంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ అ లివింగ్ బాడీ హ్యాస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే ఒక బయలాజికల్ ఎంటిటీ అనేది ఇన్వాల్వ్ అవ్వాలనే ఒక రూల్ లేదు, ఇంపార్టెన్స్ అంటే నెసెసిటీ అనేది లేదు. ఎక్కడైనా ఇవాపరేషన్ జరగచ్చు. నీళ్ళు ఎక్కడైనా మీరు ఓపెన్గా పెట్టేసినా, లేదంటే ఇప్పుడు నార్మల్ పళ్ళు ఉన్నాయి, ఓకే, పళ్ళు ఫుల్ ఎండిపోయినట్టు అయిపోయినా, లేదంటే ఎలాంటి చోటైనా నీరు అనేది మాయం అయిపోతున్నది. చెట్లలో కాకుండా నార్మల్గా నీళ్ళు ఎక్కడి నుంచైనా మాయం అవుతున్నాయి అంటే, ఏదైనా వస్తువు డ్రైగా అయిపోతున్నది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇవాపరేషన్. ఇప్పుడు ఇవాపరేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ వాడతారు ఇవాపరేషన్? ఉప్పు ఏదైతే ఉందో, మనం ఏదైతే ఉప్పు తింటున్నామో దాన్ని సీ వాటర్ ఏదైతే ఉందో, సముద్రపు నీరు ఏదైతే ఉందో, సముద్రపు నీరుని ఆవిరి చేసి 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 లాస్ట్లో ఏదైతే దొరుకుతుందో సాల్ట్, దాన్నే మనం తింటున్నాం. ఈ సాల్ట్ ఇవాపరేషన్ త్రూగానే మనకి దొరుకుతుంది. మనం చిన్న క్లాసెస్లో, లోవర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం, కింద తరగతుల్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ ప్రాసెస్ అంటాం ఇవాపరేషన్ని. ఇప్పుడు ఇవాపరేషన్ని మనం ఫిజికల్ ప్రాసెస్ అన్నాం, దీన్ని ఫిజియలాజికల్ ప్రాసెస్ అన్నాం. ఇక్కడ ఇది క్లియర్. నెక్స్ట్ విషయం ఏదైతే వచ్చిందంటే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనం సెకండ్ పాయింట్లోని ట్రాన్స్పిరేషన్ అనేది ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరుగుతున్నది? స్టొమాటా అనేది ఏదైతే ఉందో, స్టొమాటా అనే ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో అక్కడ జరుగుతున్నది. టేక్స్ ప్లేస్ త్రూ స్టొమాటా. ఇదేదైతే ఉందో ఇవాపరేషన్ ఏదైతే ఉందో స్టొమాటాలో డస్ నాట్ టేక్ ప్లేస్ త్రూ స్టొమాటా, does not involve స్టొమాటా. ఈ స్టొమాటా అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా లీవ్ సర్ఫేస్లో ఎక్కువగా ఉంటాయి. లీవ్ సర్ఫేస్లో ఎక్కువగా మనం చూడడం అనేది జరుగుతుంది. సరేనా? దాని తర్వాత లాస్ట్ అనేది ఏంటంటే హెల్ప్స్ ఇన్ అప్టేక్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్లో ఇలా లాస్ అవ్వడం వల్ల నీళ్ళది అప్టేక్ ఏదైతే ఉందో జైలం త్రూగా దాన్ని ప్రమోట్ చేస్తుంది ఇది. ఓకే, అప్టేక్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి హ్యాపెన్స్ త్రూ ఎనీ ఓపెన్ సర్ఫేస్ and does not help in water uptake. ఇది వాటర్ అప్టేక్ లో పెద్దగా హెల్ప్ చేయదు. ఓకే, వాటర్ అప్టేక్ లో ఎలాంటి విధంగా ఇది హెల్ప్ అనేది చేయదు. ఇది మనకి ఇంపార్టెంట్.
సరేనా? క్లియర్ అయిందా ఈ విషయం క్లియర్ అయిపోయిందా? సరేనా? ఇప్పుడు ఇంతవరకు క్లియర్ అయిందంటే ఇది రాసేసుకుంటూ ఉండండి. ఎక్కడెక్కడైతే మీకు క్లియర్ అవుతున్నదో అక్కడి వరకు రాసేసుకుంటూ ఉండండి. ఓకే, సరే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోతే డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేది మీ ఎన్సీఆర్టీ బుక్లో కూడా ఇచ్చారు. అది కాకుండా మనం కూడా దీన్ని లైట్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఎందుకు చేయాలి అంటే మనకు తెలియాలి ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నదా లేదా అన్నది మనకి ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ కోసమే మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 2 ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. చాలా ఈజీ, శ్రద్ధగా వినండి, 2 minutesలో అయిపోతుంది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక పాలిథిన్ బ్యాగ్ ఉన్నది కదా, ఆ పాలిథిన్ బ్యాగ్ ఆకుల చుట్టూ కట్టేసి వదిలేస్తారు నార్మల్ డే టైంలో ఏం జరుగుతున్నది అంటే ఫుల్ ఎండగా ఉండడం వల్ల, వేడిగా ఉండడం వల్ల ఏమవుతున్నది అంటే ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతున్నది. స్టొమాటో ఓపెన్ అయింది, నీరు అనేది ఎస్కేప్ అయిపోతున్నది. నౌ వెన్ ట్రాన్స్పిరేషన్ ఈస్ హ్యాపెనింగ్ ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఎస్కేపింగ్. ఓకే, నీళ్లు వాటర్ వేపర్ ఫామ్లో ఎస్కేప్ అవుతున్నాయి. సో అవి ఈ పాలిథిన్ బ్యాగ్లోకి వచ్చి, ఈ పాలిథిన్ బ్యాగ్ ఏదైతే ఉందో ఆ పాలిథిన్ బ్యాగ్లోకి వచ్చి యాక్చువల్గా ఏమవుతున్నాయి, స్టక్ అయిపోతున్నాయి. సో మనకి ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతున్నది అని ఒక క్లారిటీ. అంటే నార్మల్గా డ్రై పాలిథిన్ బ్యాగ్ ఏదైతే ఉందో ఆకుల చుట్టూ కట్టేస్తాము. ఆకులకి ఇంకా వేరే అక్కడి నుంచి గాలి బయటికి వెళ్ళడం లేదంటే నీరు బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు, ఫుల్ గట్టిగా కట్టేసాం అనమాట. సో అక్కడ నీరు అనేది కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నదని. దాని తర్వాత కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ అనేసి ఒక పేపర్ ఉన్నదనమాట. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఆకు ఏదైతే ఉందో, నార్మల్ ఆకు ఏదైతే ఉందో దానికి 2 సైడ్లు క్లిప్ చేసి పెట్టేస్తారు. సో కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఏదైతే ఉందో నార్మల్గా వైటిష్ లేదంటే లైట్ yellowish కలర్లో ఉంటుంది. సో ఎప్పుడైతే యాక్చువల్గా క్రీమిష్ కలర్లో ఉంటుంది. సో ఎప్పుడైతే యాక్చువల్గా నీళ్లతో కాంటాక్ట్లో వస్తుందో ఇట్ విల్ టర్న్ ఇన్ టు పింక్. ఎప్పుడైతే నీళ్లు తోటి కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఎప్పుడైతే నీళ్లతో కాంటాక్ట్లోకి వస్తుందో అది పింక్ కలర్లోకి మారుతుంది. అందుకే ఒక పింక్ కలర్ ఇది ఏంటది ఏరియా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తాను. ఓకే, ఒక ప్యాచ్ లాంటిది క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ట్రాన్స్పిరేషన్ ఈస్ హ్యాపెనింగ్. దీని తప్ప ఇంకేమీ లేదు దీంట్లో. నెక్స్ట్, ఇప్పుడు ట్రాన్స్పిరేషన్ అనేది ఏదైతే ఉందో ఇది స్టొమాటా త్రూగా జరుగుతుంది. ఈ స్టొమాటా అంటే ఏంటో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. స్టొమాటా ఓపెన్ అవుతున్నది, క్లోజ్ అవుతున్నది అనేసి. ఈ స్టొమాటా అంటే ఏంటో ఫస్ట్ మనం చూసుకుందాం రండి. సో స్టొమాటా అది ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ గీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టొమాటోలో మధ్యలో 2 సెల్స్ ఉంటాయి. ఈ 2 సెల్స్ పేరు కిడ్నీ షేప్డ్ సెల్స్. ఇవి రెండును, వీటిని మనం గార్డ్ సెల్స్ అంటాం. ఏమంటాం? గార్డ్ సెల్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు వీటి చుట్టూరా కొన్ని సబ్సిడరీ సెల్స్ ఉంటాయి. ఆ సబ్సిడరీ సెల్స్ మన్ని ఓకే, సరే. ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే మనం దీనిది లేబులింగ్ మొదలెడదాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు దీస్ ఆర్ ద గార్డ్ సెల్స్. వీటిని మనం ఏమంటాం? గార్డ్ సెల్స్ అంటాం. ఈ గార్డ్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఎప్పుడైతే స్టొమాటో ఓపెన్ క్లోజ్ అనేది ఇవే యాక్చువల్గా మేనేజ్ చేస్తున్నాయి. సో 2 గార్డ్ సెల్స్ ఉన్నాయి. బోత్ ఆఫ్ దీస్ ఆర్ యాక్చువల్లీ గార్డ్ సెల్స్. ఇప్పుడు ఈ 2 గార్డ్ సెల్స్ చుట్టూరా ఏదైతే సెల్స్ ఉన్నాయో నేను చెప్పినట్టు వీటిని మనం ఏమన్నాం? సబ్సిడరీ సెల్స్ అన్నాం. సో వీటిని మనం సబ్సిడియరీ సెల్స్ అంటాం. ఈ సబ్సిడరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దీస్ ఆర్ అరౌండ్ ద గార్డ్ సెల్స్. గార్డ్ సెల్స్ చుట్టూరా ఇవి ఉంటాయి. ఏవైతే డార్క్గా చేసానో దట్ ఈస్ ద న్యూక్లియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద సెల్. ఇప్పుడు ఈ గార్డ్ సెల్స్కి మధ్యలో ఉన్న ఏరియా ఏదైతే ఉందో అదే ఓపెన్ క్లోజ్ అవుతుంటుంది. సో
దీన్ని మనం ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని పర్టికులర్గా మనం చూసుకుంటే దీన్ని మనం ఏమంటాం, దీన్ని మనం స్టొమాటల్ పోర్ అంటాం. స్టొమాటల్ పోర్ అంటాం. ఈ స్టొమాటల్ పోర్ ఏదైతే ఉందో ఇదే ఓపెన్ క్లోజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఎవరైనా స్టొమాటా అంటే ఏమిటి అని అడిగారంటే మీరు దానికి ఆన్సర్ ఏం చెప్తారు? స్టొమాటా ఈజ్ యాక్చువల్లీ స్టొమాటల్ పోర్ ప్లస్ గార్డ్ సెల్స్. సరిగ్గా రాసుకుంటా, ఒక్క నిమిషం. స్టొమాటల్ పోర్ ప్లస్ గార్డ్ సెల్స్. సో గార్డ్ సెల్స్ ఇంకా స్టొమాటా ఏదైతే ఉన్నాయో అవి రెండింటిని కలిపి, ఆ స్టొమాటల్ పోర్ ఇంకా గార్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని మనం కలిపి ఏమంటాము? స్టొమాటా అంటాం. ఏమంటాం? స్టొమాటా అని అంటాం. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. సో ఒక స్టొమాటోలో ఏమిటంటే ఉంటాయి, 2 గార్డ్ సెల్స్ ఉంటాయి, ఒక స్టొమాటల్ పోర్ ఉంటుంది, దాని చుట్టూరా సబ్సిడరీ సెల్స్ ఉంటాయి. ఓకే, దీన్ని మీ బుక్లో ఎలా ఇచ్చారో ఒకసారి చూసుకుంటే, మీ బుక్లోని ఇలా ఇచ్చారు. బుక్లోనే కాకుండా నార్మల్గా బేసిక్ డయాగ్రామ్ ఇలాగే ఉంటుంది. దేంట్లో అయితే దిస్ ఇస్ ద గార్డ్ సెల్. ఇక్కడ మధ్యలో ఒక వాక్యూల్ ఉంటుంది విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఈ వాక్యూల్లోనే యాక్చువల్గా ఫుడ్ అనేది స్టోర్ అవుతున్నది. సో ఫుడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఫోటోసిన్సిస్ ఇక్కడ జరుగుతున్నదా లేదా, ఆ ఫోటోసిన్సిస్ ది ఇంపాక్ట్ ఏమిటి అన్నది మనం తెలుసుకోవడం అవసరం. సో డే టైంలో అనేది ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఓకే, డే టైంలో ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకు చూడండి, డే టైంలోని ఈ స్టొమాటా ఏదైతే ఉందో ఓపెన్గా ఉంటుంది. దిస్ ఇస్ డ్యూరింగ్ డే. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది డే టైంలో అవుతుంది, ఇది నైట్ టైంలో ఇలా ఉంటుంది. సో దానికి రీజన్ ఒకటి చూసుకుందాం. దాని థియరీ ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇక్కడ నేను మీకు నార్మల్గా కాన్సెప్ట్ వైజ్గా చెప్పుకుంటే డే టైంలో ఏం జరుగుతున్నది, ఈ గార్డ్ సెల్స్లోని ఫోటోసిన్సిస్ అనేది జరుగుతున్నది. ఆఫ్ కోర్స్ దే హ్యావ్ క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ అనేది ఉంటే ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫోటోసిన్సిస్ ఎక్కడే క్లోరోప్లాస్ట్లో జరుగుతున్నది. ఫైన్, క్లియర్. ఈ క్లోరోప్లాస్ట్లో ఫోటోసిన్సిస్ జరిగినప్పుడు ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది. సో ఫుడ్ అనేది ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఫుడ్ ఈ వ్యాక్యూల్లోకి ఎంటర్ అవుతుంది. అది కాకుండా సెల్ అంతట్లో కూడా వస్తూ ఉంటుంది ఫుడ్ ప్రొడ్యూస్ అయ్యి. నౌ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూక్రోజ్ ఆర్ గ్లూకోజ్ హ్యాస్ అన్ ఆస్మోటిక్ టెండెన్సీ. అంటే ఏమిటి, ఆ ఫుడ్ ఉంటే దాంతోపాటు నీళ్ళని లాగే టెండెన్సీ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఫుడ్ ఉన్నది కానీ ఈ సబ్సిడరీ సెల్స్లోని ఎలాంటి ఫుడ్ లేదు, ఓన్లీ నీళ్ళు ఉన్నాయి. సో వాటర్ విల్ ట్రావెల్ ఫ్రమ్ అ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. అంటే నీళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి, బికాస్ ఫుడ్ ఎక్కువ అయిపోతున్నది ఇక్కడ. సో వాటర్ విల్ ట్రావెల్ ఫ్రమ్ సబ్సిడరీ సెల్స్ టు గార్డ్ సెల్స్. ఎప్పుడైతే ఈ పని జరుగుతున్నదో ఈ స్టొమాటా ఏవైతే చుట్టూరా ఏవైతే గార్డ్ సెల్స్ ఉన్నాయో గార్డ్ సెల్స్ ఇలా ఉంటాయి నార్మల్గా. ఓకే, నార్మల్గా ఇలా ఉంటాయి. ఎప్పుడైతే వాటి లోపల నీళ్ళు వస్తున్నదో అవి ఇలాగ ఓపెన్ అప్ అవుతాయి. ఇక్కడ ఒక గార్డ్ సెల్ పెద్దగా అవడం వల్ల, టర్జిడ్ కావడం వల్ల ఇలా ఓపెన్ అయ్యి డే టైంలోని స్టొమాటల్ పోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. సో వాటర్ లాస్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఇది ఏదైతే మధ్యలో ఏరియా ఉందో ఈ ఏరియా నుంచి మీకు వాటర్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. దాని తర్వాత నైట్ టైంలో ఏమవుతున్నది అంటే ఫోటోసిన్సిస్ ఇంకా ఈవినింగ్ సాయంత్రం వచ్చేస్తున్నది ఇంకా. సో అలాంటప్పుడు ఇంకా ఫోటోసిన్సిస్ ఇంకా తగ్గిపోతున్నది. అంటే ప్లాంట్లో ఇంకా ఫుడ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో ఫుడ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎక్సెస్ అయిపోయాయి అన్నమాట. అవసరం కన్నా ఎక్కువ ఉన్నాయి దాన్ని బట్టి, ఎందుకంటే ఫుడ్ అనేది ఇంక లేదు. సో ఆ నీళ్లు మళ్ళీ దే విల్ ట్రావెల్ బ్యాక్ టు ద సబ్సిడరీ సెల్స్. ఎప్పుడైతే దే విల్ ట్రావెల్ బ్యాక్ టు ద సబ్సిడరీ సెల్స్ అగైన్, దెన్ ద స్టొమాటా విల్ గెట్ క్లోజ్డ్. బికాజ్ అప్పుడు సెల్స్ ఫ్లాసిడ్ అయిపోతాయి. ఇలా ఉన్న సెల్స్ మెల్లిగా ఇదొక గార్డ్ సెల్ అయితే అవి ఇలా వచ్చేస్తాయి. నార్మల్గా పెద్దగా అయినప్పుడు ఇలా అయ్యాయి, చిన్నగా అయినప్పుడు ఇలా అయిపోతాయి మళ్ళీ. ఓకే, సో అదే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నార్మల్గా డే టైంలో నీళ్లు ఇలా ట్రావెల్ చేసుకుంటూ వస్తాయి. ఓకే, ద వాటర్ విల్ ట్రావెల్ లైక్ దిస్ ఇన్ టు ద గార్డ్ సెల్స్ అండ్ వెన్ ఇట్స్ నైట్ టైమ్ ద వాటర్ విల్ ట్రావెల్ అవుట్. బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో బయటికి వెళ్ళిపోగానే ఫ్లాసిడ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో దీస్ సెల్స్ ఆర్ టర్జిడ్. సో టర్జిడ్గా ఉన్నది అంటే టర్జిడ్గా ఉన్నాయంటే గార్డ్ సెల్స్ స్టొమాటా ఓపెన్ అవుతుంది.
ఓకే, ఫ్లాసిడ్గా ఉన్నాయి అంటే ఇలా అయిపోయి చప్టా అయిపోయి అంటే ఫ్లాసిడ్గా ఉన్నాయంటే దాని అర్థం ఏమిటి? ద స్టొమాటా విల్ క్లోజ్. అది అనమాట. దీన్ని ఇంకొంచెం క్లియర్గా నేర్చుకుందామంటే స్టే విత్ మీ, ఇంకా క్లియర్గా నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి గార్డ్ సెల్స్ అనేవి ఇలా జరుగుతున్నాయని మనం తెలుసుకున్నాం, ఇలా లోపలికి బయటికి అవుతున్నాయి. సో దిస్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ టర్జిడిటీ వల్ల ఫ్లాసిడిటీ వల్ల ఏదైతే జరుగుతున్నదో, ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో, దిస్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఈజ్ హ్యాపెనింగ్ డ్యూ టు మైక్రోఫైబ్రిల్స్ అనేవైతే ఉన్నాయో ఆ మైక్రోఫైబ్రిల్స్ వల్ల జరుగుతున్నది. ఈ మైక్రోఫైబ్రిల్స్ ఎలా ఉంటాయి? ఫర్ సపోజ్ ఇదే గార్డ్ సెల్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు మనం గార్డ్ సెల్ ఇలా వేసుకున్నాం, అవునా కదా? కిడ్నీ షేప్డ్ గార్డ్ సెల్ వేసుకున్నాం. ఈ గార్డ్ సెల్ ఇలా ఉంటాయి అన్నమాట. అవి ఈ మైక్రోఫైబ్రిల్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, ఇలాగా అరేంజ్ అయి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఒకసారి ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవ్వాలో అంటే ఫర్ సైజ్ పెరగాలో ఇలా పెరుగుతాయి, మళ్ళీ తగ్గాలంటే ఇలా తగ్గుతాయి. సో దే కెన్ ఇటు సైడ్ కూడా వెళ్తాయి, ఇంకా మళ్ళీ ఇటుపక్క రావాలి అంటే ఇటుపక్క కూడా వస్తాయి, అలాగేమీ లేదు. ఓకే, దగ్గరగా కూడా వస్తాయి, దూరంగా కూడా వెళ్తాయి. సో క్లోజ్ చేయాలంటే ఇలా వస్తాయి, ఓపెన్ చేయాలంటే ఇలా వెళ్తాయి సెల్స్ని. ఓకే, అది అనమాట. నా నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్. ఇప్పుడు ట్రాన్స్పిరేషన్లో మనం డైకాట్ ఇంకా మోనోకాట్ లీఫ్ వేరే టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి. డైకాట్లో ఉన్న లీఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మోనోకాట్లో ఉన్న లీఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో డైకాట్లో ఉన్న లీఫ్లోని మోనోకాట్లో ఉన్న లీఫ్లో డిఫరెన్స్ ఏంటంటే, డైకాట్లో ఉన్న లీఫ్ ఈజ్ హైపోస్టొమాటిక్ అంటారు. హైపోస్టొమాటిక్. ఇట్ ఈస్ హైపోస్టొమాటిక్. వాట్ ఈజ్ హైపోస్టొమాటిక్ అంటే కింద సర్ఫేస్ ఏదైతే ఉందో లీఫ్ది, ఇలా లీఫ్ ఉన్నది నార్మల్గా, లీఫ్ది మీద సర్ఫేస్ ఇది, కింద సర్ఫేస్ ఇది. అడాక్సియల్ అబాక్సియల్ అంటారు. ఓకే, కింద సర్ఫేస్ని మనం అబాక్సియల్ అంటాం, మీద సర్ఫేస్ని మనం అడాక్సియల్ అంటాం. సో ఒక ఆకు ఇలా మీరు చూస్తున్నారు అంటే, నార్మల్గా ఒక ఆకు చూస్తున్నారంటే దాని మీద సర్ఫేస్ని మనం అడాక్సియల్ సర్ఫేస్ అంటాం, కింద సర్ఫేస్ని మనం అబాక్సియల్ సర్ఫేస్ అంటాం. ఈ అబాక్సియల్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి స్టొమాటల్ పోర్స్ ఉంటాయి. ఇది ఏదైతే స్టొమాటా ఉన్నదో, దిస్ స్టొమాటా ఈజ్ ఇన్ ద అబాక్సియల్ సర్ఫేస్, దట్ ఈస్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. సో నేను మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లీఫ్ మీరు వేసుకుంటున్నారు అంటే, ఒక లీఫ్ ఫర్ సపోజ్ ఓకే, ఈ లీఫ్ మీరు వేసుకున్నారు. ఈ లీఫ్లోని ఓకే, ఇప్పుడు ఈ లీఫ్లో ఇది మీద సర్ఫేస్ అయితే కిందన ఉన్నది కింద సర్ఫేస్. సో దిస్ ఈస్ అడాక్సియల్ సర్ఫేస్, ఇది కిందన ఏదైతే ఉందో, కింద పక్క ఏదైతే ఉందో అది అబాక్సియల్ సర్ఫేస్ అంటారు. ఓకే, కింద పక్క ఉన్న అబాక్సియల్ సర్ఫేస్. ఇక్కడ ఈ అబాక్సియల్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ అబాక్సియల్ సర్ఫేస్లో స్టొమాటా అనేది ఉంటుంది. సో అందుకే స్టొమాటాని, ఇక్కడ ఉన్న స్టొమాటల్ కండిషన్ మనం ఏమంటాం? హైపోస్టొమాటిక్ అంటాం. హైపోస్టొమాటిక్ అంటాం ఎందుకంటే కిందనున్న సర్ఫేస్లో స్టొమాటా ఉన్నది. దిస్ ఈస్ ఫర్ డైకాట్స్. ఇప్పుడు మోనోకాట్స్లో వచ్చేస్తే, ఫస్ట్ సపోజ్ మనం మోనోకాట్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మోనోకాట్స్లో ఏం జరుగుతున్నది అంటే ఇట్ ఈస్ యాంఫిస్టొమాటిక్. యాంఫిస్టొమాటిక్ అంటే రెండు సర్ఫేస్ల్లోని స్టొమాటా equally distributed in both surfaces, అడాక్సియల్ అబాక్సియల్ రెండు సర్ఫేసెస్లో నేను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నది. అంటే మీదనే ఉన్నాయి, కింద కూడా దగ్గర దాదాపు అన్నీ ఉన్నాయి స్టొమాటాలు. సో ఎన్ని స్టొమాటాలు మీదన ఉన్నాయి, అన్ని స్టొమాటాలు కిందనే ఉన్నాయి. సో అందుకే దాన్ని మనం ఏమంటాం, ఇగో ఇక్కడ స్టొమాటా ఉన్నది మీరు చూసారంటే, మీరు క్లియర్గా చూస్తున్నారు అంటే ఇక్కడ ఒక స్టొమాటో ఉంది,
ఇక్కడ ఒక స్టొమాటా ఉంది. సో మీదన కిందన రెండు సైడ్లోని స్టొమాటా అనేది ఉన్నది. ఓకే, నెక్స్ట్ సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ట్రాన్స్పిరేషన్? ఎలాంటి విషయాల వల్ల ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ తక్కువ జరుగుతుంది? సో దాన్ని మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ట్రాన్స్పిరేషన్లో చెప్పుకుంటాం. దాంట్లో 2 types ఆఫ్ మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇంకోటి అనటామికల్ ఫ్యాక్టర్స్. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అనటామికల్ ఫ్యాక్టర్స్. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే చుట్టూరా ఉన్న వాతావరణం వల్ల, అనటామికల్ ఫ్యాక్టర్స్ అంటే లీఫే ఎలాగ ఉన్నది, లీఫ్ ది స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ ఆకులో ఉన్న స్ట్రక్చర్ వల్ల ఎలాగ ఇంపాక్ట్ అవుతున్నది ట్రాన్స్పిరేషన్ అనేది మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ గురించి చూస్తే, టెంపరేచర్ ఎంత పెరిగింది అంటే, టెంపరేచర్ మనది ఎంత పెరుగుతుందో, మనది టెంపరేచర్ ఎంత పెరుగుతుందో ట్రాన్స్పిరేషన్ కూడా అంతే పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్ విల్ కీప్ ఇంక్రీజింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్పిరేషన్ గురించి రాసుకుంటూ వెళ్తాను, ఇక్కడ ఈ ఫ్యాక్టర్ గురించి రాసుకుంటూ లోపల వెళ్తాను. ఓకే, ఇప్పుడు లైట్ పెరిగింది అనుకోండి, ఫర్ సపోజ్ టెంపరేచర్ అంటే వేడి ఎక్కువ ఉన్నదంటే ట్రాన్స్పిరేషన్ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. ఎంత వేడి ఎక్కువైతే అంత వేరంగా నీళ్లు ఆవిరి అవుతూ ఉంటాయి ఆకు నుంచి. ఓకే, సో లైట్ ఎక్కువ ఉంటే ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఫోటోసింథసిస్ ఎంత జరుగుతున్నదో అంత ఎక్కువ గాడ్ సెల్స్ టర్జిడ్ అవుతూ ఉంటాయి. ఎంత గాడ్ సెల్స్ టర్జిడ్ అయితే దానివల్ల ట్రాన్స్పిరేషన్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో అగైన్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దాని తర్వాత అవైలబిలిటీ ఆఫ్ వాటర్. ప్లాంట్కి నీళ్ళు ఈజీగా దొరికిపోతున్నాయి అంటే వదిలేసుకోవడం కూడా చాలా ఈజీ దానికోసం. ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ నీళ్లు దొరకట్లేదు తాగడానికి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మీ బాడీ ఏం చేస్తుంది? మీ బాడీకి నీళ్ళు దొరకట్లేదు అంటే ఉన్న వాటర్ని మన బాడీ కన్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అంతేగాని నీళ్ళు లేవు కానీ అనేసి అలా తాక్కుంటూ వెళ్ళిపోకుండా మనం ఏం చేస్తాం, మనం కూడా మన దగ్గర 1 లీటర్ నీళ్ళు ఉన్నాయి, ఆ 1 లీటర్ నీళ్ళతోనే మీరు ఒక వారం రోజులు కలపాలంటే రోజు కొంచెం తాగుతారు. అదే 4 లీటర్ నీళ్లు మీకు రోజంతటికి ఇచ్చారంటే మీరు హాయిగా తాగుతారు, ఇంకా టెన్షన్ పడకుండా. సో సిమిలర్లీ ప్లాంట్ కూడా అంతే, ఎంత నీళ్లు మనం ప్లాంట్కి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ప్లాంట్ దాని తగ్గట్టు మేనేజ్ చేసుకుంటుంది. సో నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, సో ట్రాన్స్పిరేషన్ కూడా ఎక్కువే, వదిలించుకోవడానికి కూడా దానికి ప్రాబ్లం అవ్వదు. దాని తర్వాత విండ్ స్పీడ్ అంటే గాలిది స్పీడ్ ఎలా ఉన్నది, చుట్టూరా ఉన్న గాలి ఏదైతే ఉందో వస్తున్నదో, ఓకే, ఆ గాలిది స్పీడ్ ఎలా ఉన్నది. ఫస్ట్ మనం చూసుకుందే టెంపరేచరు, ఓకే, ఎంత వేడిగా ఉంది ఏమిటి అన్నది. దాని తర్వాత వెలుతురు తర్వాత ఎండ వెలుతురు. దాని తర్వాత అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అంటే నీళ్ళు ఎంత దొరుకుతున్నాయి ప్లాంట్కి అనేసి. దాని తర్వాత విండ్ స్పీడ్ అనేది అంటే గాలికి ఉన్న స్పీడ్, గాలి ఎంత ఫాస్ట్గా ఉన్నది అంటే ట్రాన్స్పిరేషన్ కూడా రేట్ అలాగే పెరుగుతుంది. ఎందుకంటే గాలి ఈజీగా అవుతున్న ఆవిరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది, ఈజీగా అయిపోతూ ఉంటుంది ఇంకా ట్రాన్స్పిరేషన్. సో సేమ్ ఇవి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దాని తర్వాత రిలేటివ్ హ్యూమిడిటీకి వద్దాం. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏదైతే మీ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏమిటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కోస్తా సైడ్ వెళ్ళాం అనుకోండి, కోస్తా ఆంధ్ర సైడు, లేదంటే కొంచెం మనం ఇప్పుడు విశాఖపట్నం, లేదు కొంచెమైనా ఏదైతే నది ఇప్పుడు నది ఉన్నది, లేదంటే సీ ఉన్నది, సముద్రం ఉన్న చోటైనా, చెరువులు ఉన్న చోటైనా ఎక్కువగా ఏముంటుందంటే అక్కడ నీరుగా ఎక్కువ ఉంటుంది గాలిలోని. ఆ నీరు శాతం ఏదైతే ఉందో గాలిలోని, ఓకే, అది ఎక్కువగా ఉన్నది అంటే ఫర్ సపోజ్ అప్పుడు ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా జరగదు. ఎందుకంటే నీరు ఆల్రెడీ అరౌండ్ ప్లాంట్ చుట్టూ అరౌండ్ ఎక్కువ నీరే ఉన్నది అనుకోండి, డ్రైగా వెదర్ లేదు, ఎక్కువ నీరు ఉన్నది అంటే అప్పుడు ట్రాన్స్పిరేషన్ రేటు తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ నీరు ఆల్రెడీ ఏదైతే ఉందో దాని చుట్టూ, ప్లాంట్ చుట్టూ దాన్ని ఆపేస్తుంది. అదే ఫర్ సపోజ్ ప్లాంట్ చాలా డ్రై రీజన్స్లో ఉన్నది, ఓకే, చాలా డ్రై రీజన్స్లో ఉన్నది అనుకోండి, ఎండ బాగా ఎక్కువ ఉంది, అక్కడ నీరు కూడా సరిగ్గా లేదు అనుకోండి, అలాంటి జాగాల్లో ప్లాంట్ ఉంటే అక్కడ ఏమవుతుంది, ఈజీగా జరిగిపోతుంది ట్రాన్స్పిరేషన్, అక్కడ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది. సో హ్యూమిడిటీ అంటే ఏమిటి? హ్యూమిడిటీ ఆర్ ప్రెసిపిటేషన్ అంటే బేసిక్గా హ్యూమిడిటీ అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అన్న ప్లాంట్తో కంపేర్ చేసుకుంటూ చూస్తే ప్లాంట్కి అరౌండ్ హ్యూమిడిటీ ఎలా ఉన్నది అంటే నీరు ఎంత ఉన్నది గాల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది. సో ప్లాంట్తో సంబంధించి చూస్తే గాల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది అంటే ట్రాన్స్పిరేషన్ అనేది జరగదు ఎక్కువగా. సో రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే ట్రాన్స్పిరేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ మనం లీఫ్ స్ట్రక్చర్లోకి వచ్చేస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ లీఫ్ స్ట్రక్చర్లో ఇప్పుడు చూస్తే లీఫ్ సైజ్ ఫర్ సపోజ్ మన సైజ్ గురించి ఫర్ సపోజ్ మాట్లాడుకున్నామంటే సైజ్ పెద్దగా ఉన్నది అంటే ట్రాన్స్పిరేషన్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది, ఓకే. అలాగే సైజ్ చిన్నది ఉన్నదంటే ట్రాన్స్పిరేషన్ కూడా తగ్గుతుంది, సింపుల్.
దాని తర్వాత లీఫ్ ఏరియా, ఎంత లీఫ్ ఏరియా యాక్చువల్గా ఎక్స్పోజ్ అయి ఉన్నదో. ఓకే, ఎంత లీఫ్ ఏరియా ఎక్స్పోజ్డ్ ఫర్ ట్రాన్స్పిరేషన్, దాని మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ ఏరియా ట్రాన్స్పిరేషన్ కోసం ఓపెన్గా ఉంటే ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది, తక్కువ ఉంటే తక్కువ, సింపుల్. దాని తర్వాత నంబర్ ఆఫ్ స్టొమాటా ఎక్కువ ఉన్నాయంటే ఈజీ, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటా, ఆ స్టొమాటా ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, మీదన డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయా, కింద డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, అడాక్సియల్ సైడ్లో ఎక్కువ ఉన్నాయి, అబాక్సియల్ సైడ్లో ఎక్కువ ఉన్నాయా, సో దాన్ని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత లాస్ట్ వాటర్ ఇన్సైడ్ ద ప్లాంట్, నీళ్ళ లోపల, ప్లాంట్లో నీళ్ళు కూడా లోపల ఎక్కువ ఉన్నాయి అంటే కూడా ట్రాన్స్పిరేషన్ రేటు పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయంటే వదులుకోవచ్చు ప్లాంట్ నీళ్ళని, అందుకు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ విల్ ఎఫెక్ట్ ద ట్రాన్స్పిరేషన్ రేట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకునేది నెక్స్ట్ ఒక క్వశ్చన్స్ కొన్ని చూసుకుందాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ట్రాన్స్పిరేషన్ డైరెక్ట్గా ఏ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేయదు. మనం ఎప్పుడు చూసుకున్న ఫ్యాక్టర్స్ టెంపరేచర్, లైట్, విండ్ స్పీడ్ చూసుకున్నాం, కానీ క్లోరోఫిల్ కంటెంట్ అనేది మనం చూసుకోలేదు, అవునా కాదా? సో క్లోరోఫిల్ కంటెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. క్లోరోఫిల్ కంటెంట్కి ట్రాన్స్పిరేషన్కి సంబంధం లేదు, డైరెక్ట్గా సంబంధం లేదు. ఇండైరెక్ట్గా మేబీ ఉండొచ్చు, అది ఫోటోసింథసిస్ని ఎఫెక్ట్ చేయొచ్చు, అది అవన్నీ సెకండరీ. ఓకే, కానీ డైరెక్ట్గా చూసుకుంటే లేదు, ఎలాంటి రిలేషన్ ఉండదు. దాని తర్వాత ఎసెంట్ ఆఫ్ శాప్కి ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ దిస్ లెక్చర్. సో కేర్ఫుల్గా వినండి ఎసెంట్ ఆఫ్ శాప్ అంటే ఏమిటో అని. సో ఎసెంట్ ఆఫ్ శాప్ అంటే ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ రూట్ టిల్ లీఫ్. అంటే రూట్స్ దగ్గర నుంచి అంటే దగ్గర రూట్ హెయిర్స్ నుంచి మనం చూసుకుంటే, ఆ రూట్ హెయిర్స్ నుంచి ఏదైతే నీళ్లు మీదన్ ప్లాంట్ వరకు వెళ్తున్నాయో, ఆకుల వరకు, స్టెమ్ వరకు వెళ్తున్నాయో, ఓకే, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎసెంట్ ఆఫ్ శాప్ అంటాం. నీళ్ళు అనేది కింద నుంచి మీదకి వెళ్తున్నాయి, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అసెండింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దట్స్ వై వి కాల్ ఇట్ అస్ ఎసెంట్ ఆఫ్ శాప్. ఇప్పుడు ఎసెంట్ ఆఫ్ శాప్ అనేది దేని వల్ల జరుగుతున్నది అంటే ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ వల్లే జరుగుతున్నది. ట్రాన్స్పిరేషన్లో నీరు లాస్ అవ్వడం వల్ల, ఇక్కడ ఒక డెఫిసిట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 10 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ 10 మాలిక్యూల్స్ ఇక్కడ. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ లీఫ్లో యాక్చువల్గా బేసిక్గా ముందు 10 మాలిక్యూల్స్ ఆఫ్ H2O ఉన్నాయి. ఓకే, 10 మాలిక్యూల్స్ ఉన్నాయి H2O. ట్రాన్స్పిరేషన్ అవడం వల్ల, దిస్ ఇస్ బిఫోర్ ట్రాన్స్పిరేషన్. ఆఫ్టర్ ట్రాన్స్పిరేషన్ అయిన తర్వాత ఎన్ని మాలిక్యూల్స్ మిగిలాయి ఇక్కడ? ట్రాన్స్పిరేషన్ అయిపోవడం వల్ల, బికాస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ద డిఫరెన్స్ ఈజ్ నౌ ఓన్లీ 3 H2O మాలిక్యూల్స్. ఓకే, 3 H2O మాలిక్యూల్స్ మిగిలాయి. సో 3 H2O మాలిక్యూల్స్ ఇక్కడ మిగలగానే ఈ లీఫ్లో ఏ సెల్లో అయితే, స్టొమాటోలో ఇది జరిగింది, క్లియర్, ఇది స్టొమాటోలో జరుగుతున్నది. ఈ స్టొమాటోలో జరిగిన ట్రాన్స్పిరేషన్ వల్ల ఆ స్టొమాటో ఏం చేస్తుందంటే దగ్గరున్న ఏవైతే సబ్సిడరీ సెల్స్ ఉన్నాయో, గార్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గార్డ్ సెల్స్ నుంచి ముందు వాటర్ లాస్ అవుతుంది. ఆ గార్డ్ సెల్స్ చుట్టూరా ఏవైతే సబ్సిడరీ సెల్స్ ఉంటాయో, మనం ఇప్పుడు స్టొమాటో తీసుకుంటే, ఓకే, ఒక నిమిషం ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏమవుతున్నది, ఇక్కడ స్టొమాటోలో నుంచి వాటర్ లాస్ అవుతుంది. ఓకే, దీని చుట్టూరా సబ్సిడరీ సెల్స్ ఉన్నాయి. ఓకే, ఈ సబ్సిడరీ సెల్స్ నుంచి నీళ్ళు అనేది ఇక్కడికి వెళ్తాయి, గార్డ్ సెల్స్లోకి వెళ్తాయి. ఓకే, సో ఒకసారి ఈ సబ్సిడరీ సెల్స్లో కూడా డెఫిసిట్ క్లియర్ అయ్యిందనుకోండి, అప్పుడు ఇక్కడ అరౌండ్ ఉన్న సెల్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా నీళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. సో దిస్ విల్ క్రియేట్ అ నెగటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఫస్ట్ గార్డ్ సెల్స్ నుంచి నీళ్ళు వాటర్ వేపర్గా వెళ్ళిపోయి ట్రాన్స్పిరేషన్ జరిగింది. ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్పిరేషన్ జరిగింది. జరగగానే ఏమవుతుందంటే గార్డ్ సెల్స్లో నీళ్లు తగ్గిపోయి, సో గార్డ్ సెల్స్ ఏం చేస్తాయి, దాని చుట్టూ ఉన్న సబ్సిడరీ సెల్స్ని, నువ్వు కొంచెం నాకు నీళ్ళు ఇస్తావా, నా దగ్గర నీళ్ళు అయిపోయి ట్రాన్స్పిరేషన్ వల్ల, నువ్వు కొంచెం నాకు నీళ్ళు షేర్ చేయి అంటాయి. సో సబ్సిడరీ సెల్స్ నీళ్ళు ఇస్తాయి. డ్యూ టు ఆస్మోసిస్ ద వాటర్ విల్ మూవ్ ఫ్రమ్ సబ్సిడరీ సెల్స్ టు గార్డ్ సెల్స్. సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఇప్పుడు ఇవి ఎప్పుడైతే వదిలేసుకున్నాయో నీళ్ళు సబ్సిడరీ సెల్స్, ఈ సబ్సిడరీ సెల్స్ కూడా దాని పక్కన ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో, దాని వెనకాల సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నీళ్ళు అడుగుతాయి. ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటి వెనకాల ఉన్న సెల్స్, అలా ద చైన్ విల్ కంటిన్యూ అండ్ దట్ చైన్ విల్ రీచ్ ద రూట్ యాక్చువల్లీ.
అంటే ఇంకా ఈ డెఫిసిట్ ఏదైతే, ఈ షార్టేజ్ ఏదైతే నీళ్ళది క్రియేట్ అయిందో ట్రాన్స్పిరేషన్ వల్ల, దానివల్ల ఏదైతే షార్టేజ్ ఉందో ఆ షార్టేజ్ రూట్ హెయిర్ వరకు వెళ్తుంది. రూట్ హెయిర్ వరకు ఆ షార్టేజ్ వెళ్ళిన తర్వాత నీళ్ళు అనేది పికప్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనది ఫర్ సపోజ్ నీళ్ళ ట్యాంక్ ఉంది. ఓకే, మన ఇంటి పైన డాబా మీద ఒక నీళ్ళ ట్యాంక్ ఉంది. ఆ నీళ్ళ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఖాళీ అవుతేనే కదా మనం దాన్ని మళ్ళీ దింపుతాము, అంతేగాని అది ఫుల్గా ఉంటే మనం దాన్ని నింపాం కదా. సో ఫర్ సపోజ్ మనం నీళ్ళు వాడేసుకుంటున్నాం శుభ్రంగాను. నీళ్ళు వాడేసుకున్న తర్వాత బట్టలు ఉతికాము, అన్నీ చేసాము, ఇంట్లో వరకు స్నానం అది చేసాం. సో అన్నీ చేసిన తర్వాత ఏమైంది, ఫైనల్గాను ట్యాంక్లో ఉన్న నీళ్ళు అయిపోయి, ఓకే, పైన ఉన్న ట్యాంక్లో ఉన్న నీళ్ళు అయిపోయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళి మోటార్ ఆన్ చేస్తాం. సో మోటార్ ఆన్ చేసినప్పుడు ఏం జరుగుతున్నదంటే నీళ్ళు అనేవి మీదకి ఎక్కుతున్నాయి. సో ఇప్పుడు ప్లాంట్లో ఇదే మోటారు ట్రాన్స్పిరేషన్ పుల్ అంటారు. ఈ పుల్ ఎందుకు అవుతున్నది అంటే మీదన ఆకుల్లోని వాటర్ డెఫిసిట్ ట్రాన్స్పిరేషన్ వల్ల క్రియేట్ అవడం వల్ల దట్ డెఫిసిట్ విల్ యాక్చువల్లీ ట్రావెల్ డౌన్ టిల్ రూట్ హెయిర్స్ వరకు ఆ డెఫిసిట్ క్రియేట్ అవుతుంది. సెల్స్ పక్కన సెల్ అన్ని సెల్స్ నీళ్ళు పుల్ చేసుకుంటున్నాయి ఒక దగ్గర నుంచి ఒకటి. సో ఫర్ సపోజ్ సమ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇదే పని చేస్తున్నాయి, అన్ని నీళ్ళు ఇలా పుల్ చేసుకుంటున్నాయి అంటే దాన్ని బట్టి అర్థం ఏమిటి, ఇక్కడ క్రియేట్ అయింది అది ట్రాన్స్పిరేషన్ వల్ల. సో క్రియేట్ అవడం వల్ల ఏమవుతున్నది, నీళ్ళు అనేది పుల్ చేసుకుంటున్నావు. నీళ్ళు పుల్ చేసుకుంటూ నువ్వులో నీళ్ళు ఎలాగా ఇలా పుల్ చేసుకుంటాం, అలాగే పుల్ చేసుకోవడం జరుగుతున్నది. సో జరుగుతూ ఏమవుతున్నది, ఇక్కడ రూట్ హెయిర్ ఏదైతే ఉందో ఆ రూట్ హెయిర్ వరకు ఆ ప్రెషర్ వచ్చేస్తున్నది, ఇంకా నీళ్ళు లాగే ప్రెషర్. ఈ ప్రెషర్ ఏదైతే ఉందో దీన్ని మనం నెగటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అని చదువుకున్నాము. ఈ నెగటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల ఏం జరుగుతుంది, నీళ్ళు అనేది రూట్ హెయిర్స్ పికప్ చేసుకుంటాయి. సో చుట్టూరా ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి దగ్గర నుంచి వాటర్ మాలిక్యూల్స్ని తీసుకొని మళ్ళీ మీద ప్లాంట్కి పంపించడం మొదలవుతుంది. సో దిస్ విల్ హ్యాపెన్ త్రూ ద ఫస్ట్ రూట్ హెయిర్స్ నుంచి పెరిసైకిల్ వరకు ఎపోప్లాస్టిక్ సింప్లాస్టిక్ పాత్ చదువుకున్నాం. దాని తర్వాత జైలంలోకి ఎంటర్ అయిపోయి నీళ్ళు మీదకి ఎక్కుతాయి. ఓకే, సో అది అనమాట. నా ఇప్పుడు ట్రాన్స్పిరేషన్ అనేది ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు నీళ్ళు అనేవి ట్రావెల్ చేస్తున్నాయి అని అనుకున్నాం, నీళ్ళు అనేవి మీదకి ట్రావెల్ చేస్తున్నాయి అనుకున్నాం. ఇప్పుడు మీదకి ట్రావెల్ చేసినప్పుడు నీళ్ళు, ఓకే, దే విల్ అండర్గో 3 forces అండ్ బికాస్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ యాక్చువల్లీ దిస్ 3 forces ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్. ఈ 3 forces ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా నీళ్లు మీదకి ఇలా ఎక్కడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో ఆ ఫోర్సెస్ ఏమిటి అంటే కొహెసివ్ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి, కోహెసివ్ ఫోర్సెస్ బేసిక్గా ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ క్రియేటింగ్ బాండ్స్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో బాండింగ్ ఫోర్సెస్ లేదంటే ఒక నిమిషం, ఫోర్సెస్ బిట్వీన్ సిమిలర్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఫర్ సపోజు నీళ్ల మాలిక్యూల్ రెండింటి మధ్యన ఏదైతే ఫోర్స్ క్రియేట్ అవుతుందో దాన్ని మనం కోహెసివ్ ఫోర్స్ అంటాం. నీళ్ళు అనేవి ఇలా కోహెసివ్గా రావడం వల్ల దే విల్ ట్రావెల్ అప్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అదెసివ్ ఫోర్సెస్కి వచ్చేద్దాం. అదెసివ్ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి అంటే ఇట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్. రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యన, అంటే వాటర్ అండ్ జైలం సెల్స్ ఏవైతే ఉన్నాయో, జైలంలో ఏమేమి సెల్స్ ఉన్నాయో వాటి మధ్యన జైలం వాస్కులర్ బండల్స్, జైలం ట్రకీడ్స్, వెజల్స్ ఇవన్నిటి త్రూగా మీదకి వెళ్తున్నాయి. సో వాటిది ఏదైతే వాల్ ఉన్నదో, ఓకే, వాల్స్ ఆఫ్ జైలం సెల్స్, వాటి రెండింటి మధ్యన. ఓకే, ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు స్ట్రాతో నీళ్ళు తాగుతున్నారు, లేదంటే కోల్డ్ డ్రింక్ తాగుతున్నప్పుడు నీళ్ళు ఆ కోల్డ్ డ్రింక్ ఏదైతే మొత్తం కలిసి ఇలా వస్తున్నదో, ఓకే, ఆ కోల్డ్ డ్రింక్లో ఒక్కొక్క మాలిక్యూల్ దీని పక్క వేరే పక్కలు వెళ్ళిపోయాయంటే మీరు ఒక మాలిక్యూల్లో ఒక డ్రింక్లో మీరు తాగలేరు. సో ఆ కోల్డ్ డ్రింక్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ కోహెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్ విచ్ కీప్స్ దెమ్ టుగెదర్ సో దట్ వీ ఫైండ్ వాటర్ యాజ్ అ లిక్విడ్. సో నీళ్ళల్లో కోహెసివ్ మాలిక్యూల్స్ సిమిలర్ మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్షన్ ఇంకా బాండింగ్ ఉండడం వల్ల, ఫోర్సెస్ ఉండడం వల్ల నీళ్ళ మాలిక్యూల్స్ అన్ని కలిసి వచ్చి మనకి ఒక లిక్విడ్ కంటెంట్లో మనకి నీళ్లు దొరుకుతాయి. సో దాని తర్వాత ఆ నీళ్లు మీదకి రావాలి అంటే ఏం చేస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుల్ చేస్తున్న ప్రెషర్ వల్ల వస్తున్నాయి,
స్ట్రా త్రూగా. అది కాకుండాను అవి ఇంకేం హెల్ప్ తీసుకుంటున్నాయి, ఆ స్ట్రాలో ఉన్న ఏరియా, స్ట్రా ఏదైతే ఉందో ఆ స్ట్రా వాల్స్ నుంచి ఇలా పట్టుకుంటూ మీదకి వస్తాయి. సో వెన్ దట్స్ హ్యాపెనింగ్ ఇలా వస్తున్నప్పుడు అవి ఇలా పట్టుకొని వస్తున్నాయి కాబట్టి ఆ వాల్ ఇంకా వాటర్ మాలిక్యూల్ బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ బట్ దే హ్యావ్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్. దాన్ని మనం అదెసివ్ ఫోర్సెస్ అంటాం. లాస్ట్లో సర్ఫేస్ టెన్షన్ అనేది ఒక టాపిక్ వస్తుంది. సర్ఫేస్ టెన్షన్ హెల్ప్స్ వాటర్ మాలిక్యూల్స్ స్టే టుగెదర్ at surfaces. ఇప్పుడు ఒక బకెట్లో నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఆ బకెట్లో ఉన్న మీదన ఏదైతే సర్ఫేస్ ఉన్నదో మీదన ఇక్కడ వాటర్ వేపర్ లేదంటే గాలి ఉన్నది, కింద నీళ్లు ఉన్నాయి. ఈ వాటర్ వేపర్ వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసి అక్కడ సర్ఫేస్ టెన్షన్ని డిస్టర్బ్ చేయొచ్చు. ఓకే, అక్కడ ఒక టెన్షన్ క్రియేట్ చేయొచ్చు. ఈ వాటర్ వేపరు, ఇక్కడ నీళ్లు, వీటి రెండు లేదంటే గాలి నీళ్లు, వీటి రెండింటి మధ్యన ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో ఆ టెన్షన్లో కూడా వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫామ్ని మర్చిపోకుండా డ్రాప్లెట్స్ ఫామ్లో మెయింటైన్ చేసుకొని ఉంచుకుంటాయి. దాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఆ సర్ఫేస్ టెన్షన్ ఉండడం వల్లే నీళ్ళు ఎంత మీద వరకు వెళ్ళినా కూడా వాటిది ఫార్మ్ ఏదైతే ఉందో కంటెంట్ అవి ఎలా ఉన్నాయో ఆ ఫార్మేషన్ అనేది పోదు, వాటర్ మాలిక్యూల్స్ కలిసి రావడం అనేది పోదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను అనుకోండి. ఓకే, నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకే, ఫర్ సపోజ్ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా మనం చూసుకుంటే ఇలా ఉన్నది, ఇలా ఉండి ఇలాగ మీదన ఇది ఒక సర్ఫేస్ అనమాట, నీళ్ళ సర్ఫేస్ ఇది. ఒక నిమిషం. ఓకే, ఈ నీళ్ళ సర్ఫేస్ మనకి ఇలా ఉన్నదంటే నీళ్ళ సర్ఫేస్. ఇక్కడ నేను బ్లూ కలర్లో వేస్తుంది వాటర్ మాలిక్యూల్స్. ఇవన్నీ వాటర్ మాలిక్యూల్స్. సో వీటి మధ్యన ఉన్న బాండ్ ఏదైతే ఉందో వీటి మధ్యన ఇలాగా ఓకే, ఇలాగా ఏదైతే బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాండ్స్ మనం కొహెసివ్ ఫోర్సెస్ అనొచ్చు. దీన్ని మనం కొహెసివ్ ఫోర్సెస్ అన్నాం. ఇది కొహెసివ్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో మీదన ఈ సర్ఫేస్లో కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ సర్ఫేస్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్నీను ఒక్క టెన్షన్ వీటన్నిటిని కలిపి ఉంచుతుంది. ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే వస్తున్నానో ఇది ఒక సర్ఫేస్ ఏదైతే ఉందో వాటర్ మాలిక్యూల్స్ మీదన ఒక సర్ఫేస్ ఏదైతే ఉందో. లెట్స్ ట్రై అనదర్ కలర్. ఒక్క నిమిషం ఆగండి, ఇంకొక కలర్ ట్రై చేద్దాం మీకు కొంచెం క్లియర్గా కనిపించడానికి. 1 minute దూరంగా వేస్తాను. ఇక్కడ మీరు చూసారంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే మాలిక్యూల్స్ అన్నీ ఒక చైన్ లాగా వచ్చి ఇలా ఉంటున్నాయి, మొత్తం ఒక చైన్ లాగా బైండ్ అయి ఉంటున్నాయి. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల వాటర్ది ఫార్మేషన్ ఏదైతే ఉందో ఒక డ్రాప్లెట్ ఫామ్లో ఉండడానికి ట్రై చేస్తుంది. సో డ్రాప్లెట్ ఫామ్లో ఉండడానికి ట్రై చేయడం వల్ల ఈజీగా యాక్చువల్గాను మీద వరకు వెళ్ళడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోహెసివ్ ఫోర్సెస్ అంటే వాటర్ మాలిక్యూల్స్ మధ్యన ఏదైతే ఫోర్స్ ఉందో దాన్ని కోహెసివ్ ఫోర్సెస్. అడ్హెసివ్ ఫోర్సెస్ అంటే ఏదైతే వాస్కులర్ బండిల్స్ ఉన్నాయో ట్రకీడ్స్ అవనండి, వెజల్స్ అవనండి, ఆ వెజల్స్ త్రూగా ఎప్పుడైతే ఇలా క్లైమ్ చేసుకుంటూ మీదకి వెళ్తున్నాయో వాటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని అడ్హెసివ్ ఫోర్సెస్ అంటాం. ఏదైతే అన్నిటికన్నా మీదన ఉంటుందో దాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఓకే, ఈ 3 ఫోర్సెస్ వల్ల ట్రాన్స్పిరేషన్ అనేది ఈజీగా జరుగుతున్నది. అండ్ ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటాం, అసెంట్ ఆఫ్ శాప్ అంటాం. ఇది దేని వల్ల జరుగుతున్నది అంటే ట్రాన్స్పిరేషన్ పుల్ వల్ల. ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే నేను మీకు చెప్పాను, ఇక్కడ వాటర్ డెఫిసిట్ క్రియేట్ అవ్వడం ఇంకా నీళ్ళని లాగే ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. ఓకే, దాని తర్వాత ఈ వెళ్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో నీళ్లు లాగే ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. పుల్ అంటే లాగడం, నీళ్లు మీదకి వెళ్ళడం ప్రాసెస్ అసెంట్ ఆఫ్ శాప్ అంటాం. ఓకే, సో ట్రాన్స్పిరేషనల్ పుల్ ఎందుకు క్రియేట్ అవుతున్నది నేను చెప్పాను.
ఇక్కడ నీళ్లు అనేది పోతున్నాయి, లాస్ అవుతున్నాయి ట్రాన్స్పిరేషన్ వల్ల. సో ఆ టెన్షన్ కింద వరకు వెళ్తుంది. నేను చెప్పాను నెగటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అని చెప్పాను నేను. నెగటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఈ నెగటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల యాక్చువల్గా జరుగుతున్నది ఏదైతే జరుగుతున్నదో. ఓకే, నెగిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను స్ట్రాది కోల్డ్ డ్రింక్ది చెప్పాను. అక్కడ మనం నీళ్లు ఇలాగా పికప్ చేస్తున్నాం. సో ఇక్కడ ట్రాన్స్పిరేషన్ అనేది అలాగే చేస్తున్నది. ఇట్ ఈస్ క్రియేటింగ్ అ డెఫిసిట్. ఆ డెఫిసిట్ క్రియేట్ అవడం వల్ల టెన్షన్ కింద వరకు వెళ్తుంది. ఓకే, అంటే ఆ ప్రెషర్ కింద వరకు వెళ్తుంది, నెగిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఇక్కడ నుంచి నీళ్లు లాగడం జరుగుతుంది, సాయిల్ నుంచి లాగి మీదకి పంపించడం జరుగుతుంది. అక్కడ ఎడిషన్, కొహిజన్, ఇంకా సర్ఫేస్ టెన్షన్ అనేవి హెల్ప్ చేస్తాయి అది చేయడానికి. ఓకే, అది. సో ద రూట్ ప్రెషర్ డెవలప్స్ డ్యూ టు, మన క్వశ్చన్ అడిగారు ఫర్ సపోజ్, ద రూట్ ప్రెషర్ డెవలప్స్ డ్యూ టు, ఓకే, యాక్టివ్ లో ఆస్మోటిక్ పొటెన్షియల్ ఇన్ సాయిల్, ప్యాసివ్ అబ్జార్ప్షన్, ఇంక్రీజ్ ఇన్ ట్రాన్స్పిరేషన్. మీరేం చెప్తారు? వీటిని ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు. ఓకే, యాక్టివ్ అబ్జార్ప్షన్ వల్ల. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి రూట్ ప్రెషర్ యాక్టివ్ అబ్జార్ప్షన్ వల్ల ఎందుకు వస్తున్నది అని మీకు డౌట్ వస్తే, మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాము. నార్మల్గా ఎప్పుడైతే రూట్ ప్రెషర్ ఎందుకు వస్తున్నది అంటే, రూట్ ప్రెషర్ థియరీ మనం చదువుకున్నప్పుడు మనం ఏం చదువుకున్నాం, రూట్ ప్రెషర్ చదువుకుంటున్నప్పుడు మనం ఏం చదువుకున్నాం అంటే, అయాన్స్ ఏవైతే ఉన్నాయో సాయిల్ నుంచి అవి రావడం వల్ల ఏమవుతున్నది, నీళ్ళని వెంట్రీ కొడుతున్నాయి. సో ద అయాన్స్ విల్ ట్రావెల్ inside root hairs by active transport. ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అవడం వల్ల నీళ్ళు అనేవి లోపలికి వస్తున్నాయి. సో అది ఎలా జరుగుతున్నదో ఒకసారి చూసుకుందామా. ఓకే, ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్పిరేషన్ గురించి ఒక ఫైనల్ చెప్పేసుకుందాం, అంటే ఏదైతే కంక్లూజన్ ఉందో చెప్పేసుకుందాం. ట్రాన్స్పిరేషన్ క్రియేట్స్ ట్రాన్స్పిరేషన్ పుల్ ఫర్ అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్లాంట్స్, సప్లైస్ వాటర్ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, దీని తర్వాత ట్రాన్స్పోర్ట్స్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. కరెక్ట్. దాని తర్వాత కూల్స్ లీఫ్ సర్ఫేసెస్ సమ్టైమ్స్ టు 10 to 15 degrees Celsius. మనకి ఇప్పుడు చెమటలు వచ్చినప్పుడు ఎలాగైతే కూలింగ్ జరుగుతున్నదో అలాగే ఇక్కడ కూడా కూలింగ్ అనేది జరుగుతున్నది ట్రాన్స్పిరేషన్ వల్ల. దాని తర్వాత మెయింటైన్స్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్స్ బై కీపింగ్ ద సెల్స్ టర్జిడ్. అంటే గడిగడికి వాటర్ లాస్ అవడం వల్ల నీళ్ళు అనేవి మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల సెల్స్ ఎప్పుడు టర్జిడ్గా ఉండడానికి ట్రై చేస్తాయి. సో దానివల్ల ప్లాంట్లో ఉన్న సెల్స్ అన్నీ ఇలా పిచక్ అయిపోయి ఉన్నాయి అనుకోండి. సో ప్లాంట్ ఇలాగా కంప్లీట్గా స్ట్రాంగ్గా కనిపిస్తుందా, లేదంటే ఇలా సన్నగా అయిపోయినట్టు కనిపిస్తుంది ప్లాంట్, అది అనమాట. ఓకే, సో అది ఇక్కడ మనం 3 types ఆఫ్ ప్లాంట్స్ మనం కంపేర్ చేసుకుంటే ట్రాన్స్పిరేషన్ కోసం 3 types ఆఫ్ ప్లాంట్స్ మనం కంపేర్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ సపోజ్ C3 ప్లాంట్స్, C4 ప్లాంట్స్, ఇంకా క్యాంప్ ప్లాంట్స్ అని ఉన్నాయి. ఈ 3 ప్లాంట్స్ని మనం కంపేర్ చేసుకున్నాం అంటే C4 ప్లాంట్స్ ఎక్కువ టెంపరేచర్లో ఈజీగా గ్రో అవ్వగలవు. సో హై టెంపరేచర్ ఉన్నా కూడా అవి 40-50 degrees Celsius దగ్గర వీటి పీక్ చూస్తే దగ్గర ఇక్కడ ఉన్నది 38-40 degrees Celsius దగ్గర వీటిది పీక్ ఉన్నది. ఓకే, అది. సో C3 ప్లాంట్స్ది పీక్ ఎక్కడ ఉందంటే దగ్గర 30 degrees Celsius దగ్గర ఉన్నది. ఓకే, ఇంకా క్యాంప్ ప్లాంట్స్ది మ్యాక్సిమం పీక్ 15 degrees Celsiusలోనే. ఓకే, అది అనమాట. సో C4 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ప్లాంట్స్ విచ్ కెన్ బేర్ ద హైయెస్ట్ టెంపరేచర్ అండ్ డూ ఫోటోసింథసిస్ ఇన్ హైయెస్ట్ ఆఫ్ ద టెంపరేచర్స్. సో ఇది బేసిక్గా ట్రాన్స్పిరేషన్ అనేది వాటిలో కంపారిటివ్గా మీకు ఎక్కువ జరుగుతుంది అప్పుడు, ఎక్కువ టెంపరేచర్లో కాబట్టి ఎక్కువ ట్రాన్స్పిరేషన్ కూడా జరుగుతుంది అక్కడ. నెక్స్ట్, ట్రాన్స్పిరేషన్ ఈజ్ అ ప్రైస్ పేడ్ ఫర్ ఫోటోసింథసిస్ అంటున్నారు, ఆ కాంప్రమైజ్ అంటున్నారు. సో యాక్చువల్గా ట్రాన్స్పిరేషన్ ఇక్కడ ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే, మనం ఫోటోసింథసిస్కి ట్రాన్స్పిరేషన్కి ఏదైతే లింక్ ఉందో దాన్ని మనం నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, రండి. సో ఫోటోసింథసిస్కి ట్రాన్స్పిరేషన్కి మనం లింక్ చూసుకుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫోటోసింథసిస్ ఇంకా ట్రాన్స్పిరేషన్లో ఏం జరుగుతున్నది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పిరేషన్ మనం చూసుకుంటే ట్రాన్స్పిరేషన్లో ఏం జరుగుతున్నది, వాటర్ లాస్ అవుతుంది. ఫస్ట్ వాటర్ లాస్ విల్ లీడ్ టు xylem pulling water, దాని తర్వాత వాటర్ గెయిన్ బై ప్లాంట్. ఓకే, అంటే ఫస్ట్ వాటర్ లాస్ అయింది,
వాటర్ లాస్ అవడం వల్ల జైలం నీళ్లు పుల్ చేసింది, దాని తర్వాత లాస్ట్లో వాటర్ గెయిన్ అయింది. ఈ వాటర్ గెయిన్ ఏదైతే అయిందో దిస్ విల్ బి యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. ఎలాగంటారా, ఇప్పుడు ఫోటోసింథసిస్లో మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. ఫోటోసింథసిస్లో జరుగుతుందా లేదా? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరిగినప్పుడు ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో when that is happening, when that is taking place, water will be broken down into oxygen. అవునా కాదా? So the water will be broken down into oxygen and ఒక నిమిషం. సో ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం కోసం నీళ్ళు అనేది బ్రేక్ అవుతుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ట్రాన్స్పిరేషన్ నుంచి వస్తున్నాయి. సో ట్రాన్స్పిరేషన్ నీళ్ళు ఇలా లాగుతూ ఉండడం వల్ల, కంటిన్యూస్గా నీళ్ళది సప్లై పంపిణీ చేస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతున్నది, అక్కడ నీళ్ళది రాబడి లేకపోయిందంటే ఎక్కడి నుంచి ఫోటోలైసిస్ జరుగుతుంది ప్లాంట్లోని. సో నీళ్ళది రాబడి ఎక్కడి నుంచి జరుగుతున్నది? ట్రాన్స్పిరేషన్ వల్ల. నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. వస్తూ ఏమవుతున్నది, ఇక్కడ 2H2O మాలిక్యూల్ ఆక్సిజన్ కింద బ్రేక్ అవుతుంది. సో వెన్ దేర్ ఈస్ నో transpiration, there is no photosynthesis taking place. So that's the relationship between photosynthesis and transpiration. ఇప్పుడు మనం NCERTలో చూసుకుందాం లైట్గా ఏం చెప్తున్నారో వాళ్ళు. ఓకే, సో ట్రాన్స్పిరేషన్ ఈజ్ ద ఎవాపరేటివ్ లాస్ ఆఫ్ వాటర్ బై ప్లాంట్స్. ఓకే, అంటే ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ఇవాపరేషన్ వల్ల ఏదైతే లాస్ జరుగుతున్నదో, అంటే ఇవాపరేటివ్ లాస్ అంటే స్టొమాటా మీద నుంచి ఏదైతే నీరు ఏదైతే ఉందో అది ఎగిరిపోతూ ఉండవు అనమాట. So besides the loss of water vapor in the transpiration, exchange of oxygen and carbon dioxide in the leaf also occurs through stomata. అంటే అక్కడ photosynthesis అనేది కూడా జరుగుతున్నది. Normally stomata are open in the daytime and close during the night time. Okay, ఇది basic process. So the immediate cause of opening or closing of stomata is change in the turgidity of the guard cells. The inner change in the turgidity of the guard cells. So the inner wall of the each guard cell towards the pore or stomatal aperture antaru is thick and elastic. When turgidity increases within the two guard cells flanking each stomatal aperture or pore, the thin outer walls bulge out and force the inner walls into a crescent shape. Crescent అంటే ఇలాగా ఒక C షేప్ అన్నమాట. దీన్ని క్రిసెంట్ షేప్ అంటాం. ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చిందని కాన్కేవ్ లేదంటే క్రిసెంట్ షేప్ అంటాం. ద ఓపెనింగ్ ఆఫ్ ది స్టొమా ఈజ్ ఆల్సో ఎయిడెడ్ డ్యూ టు ద ఓరియంటేషన్ ఆఫ్ మైక్రోఫైబ్రిల్స్ ఇన్ ద సెల్ వాల్స్ ఆఫ్ ది గ్లాడ్ సెల్స్. సెల్యులోజ్ మైక్రోఫైబ్రిల్స్ ఆర్ ఓరియంటెడ్ రేడియల్లీ రాదర్ దెన్ లాంగిట్యూడనల్లీ, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ ద స్టొమా టు ఓపెన్. నేను మీకు చూపించాను. ఓకే, ఇలా ఉంటే ఇక్కడ మైక్రోఫైబ్రిల్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి గాడ్ సెల్స్లోని. సో ఓపెన్ చేయాలి అంటే రెండు పక్కల వెళ్ళి ఓపెన్ చేస్తాయి, క్లోజ్ చేయాలి అంటే దగ్గరికి వచ్చి క్లోజ్ చేస్తాయి. సో దిస్ ఇస్ ఫర్ ఓపెనింగ్ అండ్ దిస్ ఇస్ ఫర్ క్లోజింగ్. అది దెన్ whereas the guard cells lose the turgor due to water loss, the elastic inner walls regain their original shape, the guard cells become flaccid and the stoma closes. Okay, the guard cells become flaccid and the stoma closes. ఇప్పుడు క్యాంప్ ప్లాంట్స్లోని ఇక్కడ ఫోటోసింథసిస్ మనం చూసాం కదా, ఇక్కడ క్యాంప్ ప్లాంట్స్లో ఇంత తక్కువ టెంపరేచర్లో ఎందుకు ఫోటోసింథసిస్ హైగా ఉంది, ఈ టెంపరేచర్ వచ్చినప్పటికి ఎందుకు హైగా లేదు? దీనికి క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ కింద కామెంట్స్ బాక్స్లో పెడతారేమో నేను వెయిట్ చేస్తాను. ఇది ఒక క్వశ్చన్ మీకోసం. వై క్యాంప్ ప్లాంట్స్ హ్యావ్ అ హయ్యర్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అట్ దిస్ టెంపరేచర్? చూస్తే ఇక్కడ 10-15 degrees Celsius ఉంటుంది దగ్గర అంతే. ఇంత లో టెంపరేచర్లో ఎందుకు ఆ ఫోటోసింథసిస్ చేస్తున్నాయి, హై టెంపరేచర్లో ఎందుకు చేయట్లేదు అవి? ఓకే, ఏ ప్లాంట్స్లో యాక్చువల్గా ఎలాంటి ప్లాంట్స్ని క్యాంప్ ప్లాంట్స్ అంటాం? ఇవి రెండు క్వశ్చన్స్ నేను మీకు హోంవర్క్గా ఇస్తున్నాను, కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంప్ ప్లాంట్స్ అనేవి ఏ ప్లాంట్స్ మనం క్యాంప్ ప్లాంట్స్ అంటాం. రెండోది అవి ఇంత తక్కువ టెంపరేచర్లో ఫోటోసింథసిస్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నాయి? ఇవి రెండు నాకు మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పాలి. డెఫినెట్గా మీరు చెప్తారని నేను నమ్ముతున్నాను. ఆన్సర్ చేయండి. ఓకే, సరే, ఇది ఒక క్వశ్చన్ నేను మీకు కంప్లీట్ చేస్తాను. నౌ ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ ఆర్ కాంప్లిమెంట్. ట్రాన్స్పిరేషన్ has more one purpose than it creates transpirational pull for absorption and transport of plants, supplies water for photosynthesis, transports minerals from soils to all parts of the plant. ఇప్పుడే చెప్పాను. కూల్స్ లీఫ్ సర్ఫేస్, ఇదంతా నేను మీకు ఇప్పుడే చెప్పాను. అండ్ యాక్టివ్లీ ఫోటోసింథసైజింగ్ ప్లాంట్ హ్యాస్ అన్ ఇన్సాటియబుల్ నీడ్ ఫర్ వాటర్. చాలా ఎక్కువ నీళ్ళు కావాలి ఫోటోసింథసిస్ కోసం, నేను మీకు చెప్పాను. ఓకే, ద ఎవల్యూషన్ ఆఫ్ ద C4 photosynthesis system is probably one of the strategies for maximizing the availability of CO2 while minimizing water loss. C4 ప్లాంట్స్ ఏం చేస్తాయంటే CO2ని
ఇంకా వాటర్ని భలే మేనేజ్ చేసుకుంటూ ఎక్కువ టెంపరేచర్లో కూడా తక్కువ వాటర్ లాస్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటాయి. ఓకే, సో అందుకే C4 ప్లాంట్స్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా పర్వాలేదు, మేనేజ్ చేసుకోగలవు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, నీట్ 2020లో వచ్చింది క్వశ్చన్. ద ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెసిలిటేటింగ్ లాస్ ఆఫ్ వాటర్ ఇన్ లిక్విడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద గ్లాస్ బ్లేడ్స్ ఎట్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఇస్. లేట్ నైట్ లేదంటే ఎర్లీ మార్నింగ్లో లాస్ జరుగుతున్నది అంటే దేనివల్ల జరుగుతున్నది? ఇక్కడ మనకు అడిగారు, ఓకే, టిప్ ఆఫ్ ద గ్లాస్ బ్లేడ్స్ అని కూడా అన్నారు. మనం ఇదే లాస్ట్ క్లాస్లో కూడా చదువుకున్నాం సిమిలర్ క్వశ్చన్. టిప్ ఆఫ్ ద గ్లాస్ బ్లేడ్స్లోని ఇంకా ఎర్లీ మార్నింగ్లోని లేదంటే నైట్లో జరుగుతున్నది అంటే ఇది ట్రాన్స్పిరేషన్ అయితే కాదు. సో ట్రాన్స్పిరేషన్ కాకపోతే ఇంకేమవుతుంది? అది రూట్ ప్రెషర్ అవుతుంది. రూట్ ప్రెషర్లో ఏమవుతున్నది? హైడథోడ్స్ అనే స్ట్రక్చర్స్ దగ్గర నీళ్ళ మాలిక్యూల్స్ వచ్చి కలెక్ట్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ని మనం గట్టేషన్ అన్నాం. లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. మీకు ఇంకా డౌట్ ఉంటే గట్టేషన్ గురించి లేదంటే రూట్ ప్రెషర్ గురించి లాస్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికన్నా ప్రీవియస్ ఏదైతే ఉందో, ఓకే, అదొకసారి వెళ్ళి మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్, ట్రాన్స్పిరేషన్ అండ్ రూట్ ప్రెషర్ కాజ్ వాటర్ టు రైజ్ ఇన్ ప్లాంట్స్ బై. ట్రాన్స్పిరేషన్ అండ్ రూట్ ప్రెషర్ కాజ్ వాటర్ టు rise in plants by pulling it upward, pulling and pushing it upward, pushing and pulling it respectively. సో ఏం జరుగుతున్నది యాక్చువల్గాను? ఓకే, నార్మల్గా ట్రాన్స్పిరేషన్ వల్ల మనకు తెలుసు ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మనం ఎప్పుడే చూసుకున్నాం అది. ట్రాన్స్పిరేషన్లో ఏం జరుగుతున్నది? ట్రాన్స్పిరేషనల్ పుల్ క్రియేట్ అవుతున్నది. ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే పులిలాగా, అంటే లాగడం అనమాట, మీదగానే జరుగుతున్నది. రూట్ ప్రెషర్లో ఏం జరుగుతున్నది అంటే పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల, అంటే కింద నుంచి నీళ్ళ మాలిక్యూల్స్ మీదకి పుష్ అవుతున్నట్టు అనమాట. నార్మల్గా కొళాయిలో నీళ్ళు ఓపెన్ చేస్తే కొళాయిలో నుంచి నీళ్ళు ఎలా కిందన పడతాయి, లేదంటే కొళాయికి మనం పైప్ పెట్టేసి చెట్లకు నీళ్లు పోస్తున్నాం. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అప్పుడు ప్రెషర్ ఏదైతే ఉందో కొళాయి దగ్గర నుంచి నీళ్లు ఫుల్ ఇన్ గ్రావిటీ వస్తున్నది, వస్తూ వస్తూ ఆ ప్రెషర్ వస్తుండడం వల్ల నీళ్ళు అనేవి బయటకు వచ్చి పైప్ నుంచి నీళ్లు పోస్తున్నాం మనం. సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఏమవుతుందంటే కిందన రూట్ ప్రెషర్, రూట్లోని అయాన్స్ ఎక్కువ ఉండడం వల్ల డ్యూ టు ద పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అయాన్స్ ఏం చేస్తున్నాయి? అక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని మారుస్తున్నాయి. మార్చడం వల్ల ఆస్మోసిస్ త్రూగా బయట నుంచి నీళ్ళు లోపలికి వస్తాయి. ఓకే, వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను మీకు అదే చెప్తాను, ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో డోంట్ వరీ, అదే నేను ఇప్పుడు చెప్తాను. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మాలిక్యూల్స్ రూట్ హెయిర్ సెల్స్లో అయాన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ నీళ్ళ మాలిక్యూల్స్ కూడా ఆస్మోసిస్ త్రూగా ఎంటర్ అవుతాయి రూట్ సెల్స్లోకి. అలా ఎంటర్ అవడం వల్ల ఏమవుతుంది? నీళ్ళు అనేవి మీదకి పుష్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ అ పుల్లింగ్ యాక్షన్ అంటే ట్రాన్స్పిరేషన్ అంటాం, రూట్ ప్రెషర్ అంటే పుషింగ్ యాక్షన్. సో దట్స్ వై ఆప్షన్ 2. ఇప్పుడు ఇన్ గార్డ్ సెల్స్ వెన్ షుగర్ ఇస్ కన్వర్టెడ్ టు స్టార్చ్ ద స్టొమాటల్ పోర్. నేను మీకు చెప్పాను, డే టైంలో ఫోటోసిన్సిస్ జరిగితే షుగర్ స్టార్చ్లో కన్వర్ట్ అవుతున్నది అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటంటే గార్డ్ సెల్లోకి సబ్సిడరీ సెల్స్ నుంచి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే గార్డ్ సెల్ గార్డ్ సెల్ ఫుల్ టర్జెడ్ అవుతుంది. టర్జెడ్ అవ్వడం వల్ల స్టొమాటల్ పోర్ ఓపెన్ అవుతుందా, క్లోజ్ అవుతుందా? కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఉన్నది. సో కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఇటుపక్క ఓపెన్ అవుతుంది సుల్లు. ఓకే, బికాస్ ఈ క్రిసెంట్ షేప్లో ఫామ్ అవుతుంది, ఎందుకంటే బోల్డ్ అంతా షుగర్ స్టార్చ్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి, అందుకు. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, అప్టేక్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్ అయాన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం యాక్చువల్గా రూట్ ప్రెషర్ది ఇంకొంచెం డెప్త్లో కూడా మనం అర్థం చేసుకుంటాం. చూడండి, చాలా శ్రద్ధగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెక్చర్. ఇవాళ ఇది అయిపోయిన తర్వాత మీది అయిపోయినట్టే లెక్చర్. ఓకే, ఫైన్. నౌ ఆల్ మినరల్స్ cannot be passively absorbed by the roots because of the following 2 factors. First of all, minerals are present in the soil as charged particles which cannot move across cell membranes. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఏవైతే మినరల్స్ ఉన్నాయో మన ఇప్పుడు ప్లాంట్లోకి ఏవైతే మినరల్స్ వస్తున్నాయో, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్, సల్ఫరు, ఓకే, కాల్షియము, క్లోరైడ్, ఏవైతే మీరు అన్ని మినరల్స్ గురించి మీరు విన్నారో, మెగ్నీషియము, అన్ని మినరల్స్ యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ చార్జ్డ్ పార్టికల్స్ ఫామ్లో ఉంటాయి. ఈ చార్జ్ పార్టికల్స్ ఈజీగా మెంబ్రెయిన్ని క్రాస్ చేయలేవు. అవి అలా ఈజీగా క్రాస్ చేయలేవు అంటే వాటిని ఒక క్యారియర్ ప్రోటీన్ త్రూగానే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ప్లాంట్లో మినరల్ అయాన్స్ లేక తీసుకోవట్లేదు,
ప్లాంట్లో మినరల్ అయాన్స్ తక్కువ ఉండడం వల్ల లాగుతుంది అది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్గా సాయిల్లో కూడా దగ్గర అంతే న్యూట్రియంట్స్ ఉండొచ్చు. సాయిల్లో ప్రాబ్లం లేదు, అవి రిప్లెనిష్ అయిపోతాయి, కానీ ప్లాంట్కి కావాలి. సో ప్లాంట్ ఏం చేస్తుంది, ఏటీపీని వాడుకొని యాక్టివ్ అబ్జార్ప్షన్ చేస్తుంది, అంటే ప్లాంట్ లోపల ఉన్నా కూడా ఇంకా తీసుకోవడం అనమాట. సో అది దట్ ఈస్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ అబ్జార్ప్షన్. Okay, so the concentration of minerals in the soil is usually lower than the concentration of minerals in the root. అదే నేను మీకు ఇప్పుడు చెప్పాను. సో ఇలా జరగడం వల్ల ప్యాసివ్ అబ్జార్ప్షన్ అనేది ఎప్పుడు జరగదు, మోస్ట్ ఆఫ్ ద టైం జరగకుండా ఉండొచ్చు. సో అలాంటప్పుడు యాక్టివ్ అబ్జార్ప్షన్ మీద డిపెండ్ అవ్వాలి. సో మినరల్స్ ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి మీరు చూస్తే, అయినా కూడా ప్లాంట్ లాగుతున్నది అంటే దట్ ఈస్ ఓన్లీ డ్యూ టు ద అడ్వెంట్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మనకు తెలుసు ఏంటి యూజ్ అవుతుంది, ఏటీపీ మాలిక్యూల్స్ యూజ్ అవుతాయి. ఈ ఏటీపీ మాలిక్యూల్స్ ఉండడం వల్ల బయట నుంచి లోపలికి మినరల్స్ వెళ్తున్నాయి రూట్లోకి. ఓకే, అది అన్నమాట. సో ఇలా ఎప్పుడైతే జరుగుతున్నదో మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం జరుగుతున్నదంటే, ఇక్కడ రూట్ ప్రెషర్ థియరీ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మనం చదివేసుకుంటే, ఈ మినరల్ అయాన్స్ లోపలికి రావడం వల్ల బోల్డ్ అని మినరల్ అయాన్స్ వచ్చేసాయి. బోల్డ్ అని మినరల్ అయాన్స్ వచ్చేస్తే వాటర్ మాలిక్యూల్స్ది క్వాంటిటీ తగ్గిపోయింది కంపేర్డ్ టు మినరల్ అయాన్స్. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ తగ్గిపోయాయంటే బయట నుంచి ఇంకా వాటర్ మాలిక్యూల్స్ని బయటికి లోపలికి లాక్కోవడానికి ట్రై చేస్తుంది ఇంకా రూట్ సెల్. సో అప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే బయట ఉన్నాయో ఆ బయట ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కూడా లోపలికి వస్తాయి ఇంకా. సో దిస్ ఈజ్ నార్మల్గా ఇది ఆస్మోసిస్ గానే జరుగుతుంది. దిస్ ఇస్ డ్యూ టు ఆస్మోసిస్ ఓన్లీ, అండ్ దిస్ ఇస్ వై రూట్ ప్రెషర్ విల్ టేక్ ప్లేస్. దిస్ ఇస్ ద రీజన్ ఫర్ రూట్ ప్రెషర్ యాక్చువల్లీ. ఇక్కడ రూట్ ప్రెషర్ అందుకే క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఈ మినరల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది చేంజ్ చేసేస్తున్నాయి. చేంజ్ చేయడం వల్ల బయట ఉన్న దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, ఇక్కడ తక్కువ వాటర్ మాలిక్యూల్స్ని కాంపెన్సేట్ చేయడానికి బయట నుంచి వాటర్ మాలిక్యూల్స్ లోపలికి వస్తాయి. లోపలికి వచ్చినప్పుడు నీళ్ళు అనేవి లోపలికి అలా పుష్ చేస్తూ మీదకి వెళ్తాయి కొంత దూరం వరకు, దాన్ని రూట్ ప్రెషర్ వరకు. రూట్ ప్రెషర్లో చిన్న ప్లాంట్స్ వరకే వర్క్ అవుతుంది, కానీ ఎక్కువ మీద వరకు వెళ్ళలేవు నీళ్ళు. చాలా ఇంత ప్లాంట్ హైట్ ఉన్నది అంటే ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది అంతే, రూట్ ప్రెషర్ది ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది. సో ట్రాన్స్పిరేషన్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ ప్లాంట్లో, రూట్ ప్రెషర్ మీద డిపెండ్ అవ్వలేము. ఓకే, అది. సో నేను మీకు అదే చెప్పాను, 2 టైప్స్ జరగచ్చు, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ జరగచ్చు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగచ్చు. ప్యాసివ్లో మనకు తెలుసు సింపుల్ డిఫ్యూజన్ ఒకటి ఉంది, ఇంకా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఉంది. సింపుల్ డిఫ్యూజన్లో ఎలాంటి మాలిక్యూల్ అవసరం లేదు, క్యారియర్ ప్రోటీన్ అయిపోతుంది. ఇది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, క్యారియర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అలాంటిది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏటీపీ ఫామ్లో మనకి ఎనర్జీ అది కావాలి, అది. ఓకే, అది మనకి ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఆల్ డౌన్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, దిస్ ఇస్ అప్ హిల్, దిస్ ఇస్ డౌన్ హిల్. డౌన్ హిల్లో ఎలాంటి ఎనర్జీ అక్కర్లేదు ప్యాసివ్లో, అప్ హిల్ అయితే యాక్టివ్ అయితే ఎనర్జీ అనేది కావాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఫస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పాను. ఓకే, సో ఫస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లోని అందులో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఇది అపోప్లాస్టిక్ ఇంకా సింప్లాస్టిక్ పాత్వే గురించి ఒకసారి చూపించాం మనం, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో బేసిక్గా ఏం జరుగుతున్నది, నీళ్ళు ఎక్కడ, వాటర్ ఇన్ ద సాయిల్ అంటే మట్టి ఏదైతే ఉందో, ప్లాంట్ చుట్టూ ఉన్న మట్టి ఏదైతే ఉందో అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఓకే, ఆ నీళ్ళ నుంచి రూట్ హెయిర్కి ట్రాన్స్ఫర్ అయ్యే నీళ్లు ట్రాన్స్పోర్ట్ అయ్యి రూట్ కార్టెక్స్కి వెళ్ళాయి, రూట్ కార్టెక్స్ నుంచి జైలంలోకి వెళ్ళాయి, జైలం నుంచి మీదకి వెళ్ళడం మొదలెట్టాయి, లీవ్స్కి వెళ్ళాయి, ఇంకా డిఫ్యూజన్ త్రూ స్టొమాటా అంటే ట్రాన్స్పిరేషన్ అనేది జరిగిపోయింది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, స్టెప్స్ ఇన్ ద అప్టేక్ ఆఫ్ మినరల్ అయాన్స్. సో ఎప్పుడైతే నీళ్ళు లోపలికి వస్తున్నాయో నీళ్ళ త్రూగానే మినరల్ అయాన్స్ కూడా ఎప్పుడు ట్రావెల్ చేస్తాయి ఇన్ ద జైలం. సో జైలం క్యారీస్ బోత్. సో జైలం గురించి మనం అడిగితే జైలం ఏం క్యారీ చేస్తుంది, జైలం క్యారీస్ ఏంటి, వాటర్ ప్లస్ మినరల్ అయాన్స్. కొన్ని హార్మోన్స్ కూడా క్యారీ చేస్తుంది, బట్ ఇప్పుడు మినరల్ అయాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మినరల్ అయాన్స్ డిజాల్వ్ స్టేట్లో లేదంటే ఫ్రీ స్టేట్లోని వాటర్తో పాటు మీదకి వెళ్తాయి. ఓకే, అది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, రీమొబిలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. రీమొబిలైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక ప్లాంట్ది ఒక స్ట్రక్చర్, ఒక బ్రాంచో లేదంటే ఒక ఫ్రూట్ది ఏదైతే స్టెమ్మో లేదంటే ఏదో పర్టికులర్ పార్ట్ ఉంది. ఓకే, ఇక్కడ మెచ్యూర్గా అయిపోయిందా ఆకు, లేదంటే డ్యామేజ్ అయిపోయిందా బ్రాంచ్. సో అలాగైనప్పుడు ఏమవుతుంది అంటే అక్కడున్న మినరల్స్ని లేదంటే అక్కడున్న న్యూట్రియంట్స్ని వేస్ట్ చేయకుండా, ఓకే, ఇలాంటి పార్ట్ ఏదైతే ఉందో దీన్ని సెనసెంట్ పార్ట్ అంటారు. సెనసెంట్ అంటే ఇంకా ఆ పార్ట్ చనిపోబోతున్నది ప్లాంట్ది, ఓకే, రాలిపోబోతున్నది. సో ప్లాంట్లో డెత్ అనరు, సెనసెన్స్ అంటారు, సెనసెన్స్ అనే వర్డ్ వాడతారు. సెనసెన్స్లో ఏం జరుగుతున్నది, బ్రాంచో లీఫో స్టెమ్ అంటే ఏదో ఒకటి విరిపోబోతున్నది. సో ప్లాంట్ ఏం చేస్తుందంటే తెలివిగాను ఆ న్యూట్రియంట్స్ మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న మ్యాక్సిమం న్యూట్రియంట్స్ మనం అన్ని లాగేద్దాం మళ్ళీ,
ఎక్కడైతే యాక్చువల్గా గ్రోత్ అనేది జరుగుతున్నదో ఆ గ్రోత్ ఉన్న జాగాలో మనం తీసుకెళ్ళిద్దాం అనేసి అనుకుంటుంది. ఎక్కడ గ్రోత్ జరుగుతుంది? కొత్త బ్రాంచ్ వస్తున్నది, కొత్త చిగురు వస్తున్నది, లేదంటే కొత్త లీఫ్ వస్తున్నది, కొత్తగా ఒక ఫ్లవర్ నుంచి ఫ్రూట్ వస్తున్నది, ఫ్లవర్ వస్తున్నది. ఎక్కడైనా కొత్త పార్ట్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయంటే ప్లాంట్లోని చనిపోతున్న పార్ట్స్ నుంచి న్యూట్రియంట్స్ని తీసుకొని కొత్త పార్ట్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ని మనం రీమోబిలైజేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటాం. ఈ రీమోబిలైజేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్లో కాల్షియం అనేది ఒక న్యూట్రియంట్ ఉంది. ఆ కాల్షియం ఏదైతే ఉందో కాల్షియం విల్ నాట్ గెట్ రీమోబిలైజ్. చాలా ఇంపార్టెంట్. కాల్షియం ఎందుకు రీమోబిలైజ్ అవ్వదు? మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? కాల్షియం ఎందుకు రీమోబిలైజ్ అవ్వట్లేదు అంటే బికాస్ కాల్షియం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ సెల్ ప్లేట్. కాల్షియం ఎందుకు కావాలి మనకి? సెల్ ప్లేట్ ఫార్మేషన్కి కావాలి. సెల్ ప్లేట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి కాల్షియం అనేది చాలా అవసరం. సో ఆ సెల్ ప్లేట్ ఫార్మేషన్ అంటే స్ట్రక్చరల్ కాంపోనెంట్గా ఉన్నది కాబట్టి సెల్ ప్లేట్ ఫార్మేషన్లో కాల్షియం రీమొబిలైజ్ అవ్వదు. మిగతా మ్యాక్సిమం అన్ని న్యూట్రియంట్స్ ఒక జాగా నుంచి ఇంకో జాగాకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ ద చీట్ షీట్. ఏదైతే మీరు చూసుకొని పూర్తిగా ఒకసారి ఫోటోసింథసిస్ ట్రాన్స్పిరేషన్ అనేది పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో అందుకే నేను మీకు ఇది ఇస్తున్నాను, రిఫర్ చేసుకోండి ఇది. ఓకే, ఒకసారి డెఫినెట్గా రిఫర్ చేసుకోండి. ఇంకా నేను మీకు ఏదైతే క్వశ్చన్ ఇచ్చానో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్యాంప్ ప్లాంట్స్ అంటే ఏ ప్లాంట్స్? మనం విచ్ ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ క్యాంప్ ప్లాంట్స్? నెంబర్ 1 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. నెంబర్ 2 వై క్యాంప్ ప్లాంట్స్ ఆర్ కండక్టింగ్ ఫోటోసింథసిస్ అట్ అ లోవర్ టెంపరేచర్. ఓకే, అది చెప్పండి నాకు. నా ఎన్సీఆర్టీలో చూసుకుంటే మినరల్ అయాన్స్ గురించి, unlike water, all minerals cannot be passively absorbed by the roots. అదే అనుకున్నాం. 2 factors account for this. Minerals are present in soil as charged particles. దాంతో చూసుకున్నాం. యాక్టివ్ అబ్జార్ప్షన్ చేసుకొని వాటిని లోపలికి తెచ్చుకోవాలి అన్నది మనం తెలుసుకున్నాం. సో ద యాక్టివ్ అప్టేక్ ఈస్ పార్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఆఫ్ ద రూట్స్ అండ్ దేర్ ఫోర్ ఫర్ ద అప్టేక్ ఆఫ్ వాటర్ బై ఆస్మోసిస్. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ నేను మళ్ళీ మెన్షన్ చేసేస్తున్నాను. ఈ 2 పాయింట్స్ వల్లే యాక్టివ్ అబ్జార్ప్షన్, అయాన్స్ది యాక్టివ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. Ions are absorbed from the soil, both passive and active. Specific proteins in the membranes of the hair cells. ఇప్పుడు నేను అది చదువుకున్నాం, క్యారియర్ ప్రోటీన్స్ అంటాం వాటిని. Like all cells, endodermal cells have many transport proteins embedded in their plasma membrane. They let some solutes cross the membrane, but not others. So endodermals ఏదైతే ఎండోడర్మిస్ ఉన్నదో నేను చెప్పినట్టు ఎండోడర్మిస్ ఏదైతే ఉందో ఎండోడర్మిస్లో ఎక్కువగా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్. క్యారియర్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటాయి క్యారియర్ ప్రోటీన్స్ కంపేర్డ్ టు అదర్ సెల్స్. ఓకే, అది ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఆఫ్ ఎండోడర్మల్ సెల్స్ ఆర్ కంట్రోల్ పాయింట్స్ వేర్ అ ప్లాంట్ అడ్జస్ట్ ద క్వాంటిటీ అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూట్స్ దట్ రీచ్ ద జైలం. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇట్ ఈస్ అ కంట్రోల్ పాయింట్. ఇక్కడ కంట్రోల్ పాయింట్ అంటే ఏంటంటే చూసుకుంటున్నది, చెక్ పాయింట్ అనమాట. ఎక్కడ ఏ న్యూట్రియంట్ కావాలి, ఏది అవసరం లేదు అని. కావాలి అంటే తీసుకుంటుంది ప్లాంట్, లేదంటే అక్కడే వదిలేస్తుంది, ఎండోడర్మల్ సెల్స్ బయటే వదిలేస్తుంది. ఓకే, అది అనమాట అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో దట్ రూట్ ఎండోడర్మిస్ బికాస్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ స్యూబరిన్ దట్ హ్యాస్ ది అబిలిటీ టు యాక్టివ్లీ ట్రాన్స్పోర్ట్ అయాన్స్ ఉంటుంది. ఆ స్యూబరిన్ లేయర్ ఏదైతే ఉందో అది దానికోసం హెల్ప్ చేస్తుంది ప్లాంట్ని. ఓకే, ట్రాన్స్లోకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్ ఎలా ట్రావెల్ చేస్తుంది? ఆఫ్టర్ ద అయాన్స్ హ్యావ్ రీచ్ xylem త్రూ యాక్టివ్ ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ 2, దేర్ ఫర్దర్ ట్రాన్స్పోర్ట్ అప్ ద స్టెమ్ ఇస్ త్రూ ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్. ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ త్రూగా అంటే నీళ్ల త్రూగా xylem త్రూగా వెళ్ళిపోతాయి. ద చీఫ్ సింక్స్ ఫర్ ద మినరల్ ఎలిమెంట్స్ ఆర్ ద గ్రోయింగ్ రీజన్స్ ఆఫ్ ద ప్లాంట్ సచ్ యాస్ ద ఎపికల్ అండ్ ద లేటరల్ మెరిస్టమ్. సింక్ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఆగుతున్నాయి అనేది సింక్. ద డెస్టినేషన్ని మనం సింక్ అంటాం, ఎక్కడికి వెళ్ళిపోయి ఫైనల్గా ఆగుతున్నాయి. ఓకే, సో అన్లోడింగ్ ఆఫ్ మినరల్ అయాన్స్ ఒక సెట్ ఫైన్ వెయిన్ ఎండింగ్స్ త్రూ డిఫ్యూజన్ అండ్ యాక్టివ్ అప్టేక్ బై దిస్ సెల్స్. డిఫ్యూజన్ త్రూగా లేదంటే యాక్టివ్ అప్టేక్. కొన్ని సెల్స్లో డిఫ్యూజన్ అయిపోతుంది ఈజీగా, అక్కడ యాక్చువల్గా లేవు నీళ్లు, లేదంటే మినరల్స్ లేవు, లేదంటే కొన్ని సెల్స్లో మినరల్స్ ఉన్నా కూడా ఇంకా కావాలి కాబట్టి ఏటీపీని వాడుకొని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ చేసుకొని తీసుకుంటాయి. మినరల్ అయాన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రీమొబిలైజ్ పర్టికులర్లీ ఫ్రమ్ ఓల్డర్ సెన్సింగ్ ప్లాంట్స్. నేను ఎంత మీకు చెప్పాను. ఎలిమెంట్స్ మోస్ట్లీ రెడీలీ మొబిలైజ్డ్ ఆర్ ఫాస్ఫరస్, సల్ఫర్. ఓకే, ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రోజన్ ఇవన్నీ రీమొబిలైజ్ అవుతాయి డెడ్ పార్ట్ నుంచి లివింగ్ పార్ట్కి ఎక్కడైతే గ్రోత్ జరుగుతున్నదో. దాని తర్వాత సమ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ మొబిలైజ్డ్, అవి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, అవి కాల్షియం దానికి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను. An analysis of xylem exudates show that though some of the nitrogen travels as inorganic ions, much of it is carried in organic form. Nitrogen inorganic form లో ఎక్కువ ట్రావెల్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ ఎక్కువ ఫామ్ ఆర్గానిక్ ఫామ్లో అంటే అమైనో యాసిడ్స్ ఆ టైప్లోనే ట్రావెల్ చేస్తుంది. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్స్ ఆర్ క్యారీడ్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్.
ఫాస్ఫరస్ ఇంకా సల్ఫర్స్ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్లో వెళ్తాయి. ఇన్ అడిషన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ డస్ టేక్ ప్లేస్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం. అది జరుగుతూ ఉంటుంది, జైలం ఇంక్ ఫ్లోయం మధ్యన ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. హెన్స్ ఇట్ ఈస్ నాట్ దట్ వీ కెన్ క్లియర్లీ మేక్ అ డిస్టింక్షన్ అండ్ సే కేటగిరీ దిస్ జైలమ్స్. ఇవన్నీ యాక్చువల్గా మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పలేము. అందుకేను ఏ మినరల్ జైలం తీసుకెళ్తున్నది, ఏ మినరల్ ఫ్లోయం తీసుకెళ్తున్నది అని క్లియర్గా చెప్పుకోలేం. కానీ వీటి రెండింటి మధ్యన ట్రావెల్ చేస్తాయి అనమాట మినరల్స్. ఓకే, అది. సో లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇన్ ప్లాంట్స్ ఇస్ నాట్ రీమొబిలైజ్. నీకు క్లియర్గా చెప్పాను ఏది రీమొబిలైజ్ అవ్వదు. క్లియర్గా మీ ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చేది కాల్షియం అనేది రీమొబిలైజ్ అవ్వదు బికాజ్ ఇట్ ఈస్ అ స్ట్రక్చరల్ కాంపోనెంట్. ఇప్పుడే చెప్పుకున్నాం అది. దాని తర్వాత జైలం ట్రాన్స్లోకేట్స్ వాటర్, మినరల్ సాల్ట్స్, some nitrogen and hormones, water only, water and mineral salts only, water and mineral and some organic nitrogen only. So xylem water, mineral salts, nitrogen, hormones అన్నిటినీ తీసుకొని వెళ్తున్నది. నీట్ 2019లో వచ్చింది ఇది. ఓకే, అందుకే మీకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఓకే, మినరల్ ఏమో సార్ ఫ్రీక్వెంట్లీ రీమొబిలైజ్డ్ ఫ్రమ్. మినరల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి రీమొబిలైజ్ చేస్తారు? చనిపోతున్న పార్ట్ మనం ఏమంటాం? సెనెసింగ్ పార్ట్స్ అంటాం. సో సెనెసింగ్ పార్ట్స్ నుంచి సెనెసింగ్ పార్ట్స్ టు యంగర్ పార్ట్స్, ఎక్కడైతే గ్రో అవుతున్నదో అక్కడి వరకు న్యూట్రియంట్స్ని వేస్ట్ చేయకుండా రీమొబిలైజ్ చేసుకుంటాం. ఓకే, అది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. మీకు మంచిగా అర్థమైంది, అంతా క్లియర్ అయింది అంటే రియలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లాస్. నేను మీకు ఉపయోగపడ్డాను, నా క్లాస్ మీకు ఉపయోగపడింది అంటే డెఫినెట్గా సెషన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, మీ క్లాస్మేట్స్తో షేర్ చేయండి. అందరినీ క్లాసెస్ వచ్చి అటెండ్ అవ్వమని చెప్పండి. అందరికి దీని నుంచి ఉపయోగపడాలనేసి నా ఆశయం. సో విత్ దిస్ లెట్స్ కంక్లూడ్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నా క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మర్చిపోకండి. క్యాంప్ ప్లాంట్స్ అంటే ఏ ప్లాంట్స్ అని మనం క్యాంప్ ప్లాంట్స్ అంటాం? విచ్ ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ క్యాంప్ ప్లాంట్స్? ఎగ్జాంపుల్స్ చెప్పండి. నెక్స్ట్ ఫోటోసిన్సిస్ రేట్ ఏదైతే ఉందో క్యాంప్ ప్లాంట్స్లో ఎందుకు తక్కువ ఉంది? జస్ట్ వన్ లైన్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి కింద కమెంట్స్లో. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, until then, bye bye, take care students.